Uh, th- Hello and welcome to the 32nd online workshop. I'm happy to see in కొంత tricky time. చాలా మంది time వెళ్తుంది, కొంతమంది వర్క్స్ లో బిజీగా ఉంటారు. సార్ Uh, వాయిస్ but నేను చేయట్లేదండి. మళ్ళీ కట్ uh, అవుతుందండి శ్రీనివాస్ గారు. నేను మీ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు సార్ oh, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇది ఇంటర్నెట్ నా వాయిస్ కనెక్షన్ మీ వాయిస్ బ్రేక్ ఇప్పుడు అవుతుంది. sorry, వాయిస్ క్లారిటీ లేదు. చెక్ యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ శ్రీను. షుగర్ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఐ థింక్ గిరి గారు యూ కెన్ స్టార్ట్ డైరెక్ట్లీ. ఒక్క నిమిషం Yeah, శివ్, ఒక్క నిమిషం శివ్ గారు, నేను ఇప్పుడు ఒక 1 minute లో సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సో అందరికీ వెల్కమ్ అండి. 32nd ఆన్లైన్ వర్క్షాప్ డిఫరెంట్ టైమింగ్స్లో ట్రై చేస్తున్నాం. అండ్ చాలా మంది ఈ టైం మాకు కన్వీనియంట్గా ఉందని రిజిస్టర్ అవ్వడం మాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఈ వర్క్షాప్, ఈ సిహెచ్డిసి అంటే ఏంటో ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చేసి వీ విల్ గో ఇన్ టు ద వర్క్షాప్ అండి. సో సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్, ఇది ఒక ఎన్జిఓ. సిహెచ్డిసి అనేది ఒక ఇనిషియేటివ్. సో సిహెచ్డిసి అనేది ఒక ఎన్జిఓ ఇనిషియేటివ్ అండి. అంటే మేము ఈ నాలెడ్జ్ని ఒక 10-15 yearsగా వింటూ మా లైఫ్లో కొంత చేంజెస్ వస్తున్న తర్వాత ఇట్ షుడ్ బి, ఇది అందరికీ, తెలుగు వాళ్ళందరికీ అందాలనే ఉద్దేశంతో ఒక టీం అంతా కలిసి ఒక ఎన్జిఓ ఎఫెక్ట్లో వాలంటీరింగ్గా ఈ నాలెడ్జ్ని అందరికి తీసుకెళ్ళాలని ట్రై చేస్తున్నాం. ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ఎన్జిఓ కాల్డ్ అమ్మా సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అనమాట. దీని సోర్సు బేసిక్ జీవన్ విద్య, ఆ ఫ్రేమ్వర్క్, దాని ద్వారా యూనివర్సల్ హ్యూమన్ నాలెడ్జ్ ఫ్రేమ్వర్క్ ద్వారా ఈ యొక్క నాలెడ్జ్ని మేము చెప్పడం జరుగుతుంది, డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇట్స్ ఎ టీమ్ ఆఫ్ 10+ మెంబర్స్ అండి. మనందరం కలిసి ఈ నాలెడ్జ్ని ఎలా తీసుకెళ్లాలని, అండ్ ఈ ఎవరెవరు ఏంటి, సిహెచ్డిసి ఇంకా ఏం చేస్తుంది. జనరల్గా మనం డెవలప్మెంట్ అంటే బయట డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తుంటాం. ఇట్స్ మచ్ మోర్ ఇంటర్నలైజ్. సో మనలో మన స్వీయ అభివృద్ధి గురించి, సెల్ఫ్ డెవలప్మెంట్, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మేము మాట్లాడతాము. అండ్ ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా మేము చేస్తున్నాము అందరం కూడా, టీం అంతా. మా వెబ్సైట్ అండ్ ఇవన్నీ, మన ఫేస్బుక్, ఇవన్నీ మీరు ఆల్రెడీ ఈ రిజిస్టర్ అయినప్పుడే మన వెబ్సైట్ అవన్నీ కూడా చూసుంటారు. అసలు ఈ సిహెచ్డిసి ఇంకా ఏమేమి చేస్తుంది, ఏం చేయాలి, ఇవన్నీ కూడా మీకు లాస్ట్ డే ఇంకా చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తామండి. ఇది జస్ట్ ఫర్ ఒక ఇంట్రడక్షన్ లాగా, అంటే ఎవరు ఈ వర్క్షాప్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఎవరు వీరు అని తెలుసుకోవడం కోసం అంతే. అండ్ దెన్ వీ డూ లాట్ ఆఫ్ వర్క్షాప్ అండి. ఇప్పుడు మీరు అటెండ్ అవుతున్నది ఆన్లైన్ వర్క్షాప్స్. ఇవే ఫేస్ టు ఫేస్ 2 days, 3 days, 7 days చేస్తూ ఉంటాం. షార్ట్ టర్మ్ డ్యూరేషన్స్లో వర్క్షాప్స్ చేస్తుంటాం. ఈ నాలెడ్జ్ని రకరకాలుగా, ఒక టీచింగ్ ఫ్యాకల్టీకి కావచ్చు, స్టూడెంట్స్కి కావచ్చు, కార్పొరేట్ వాళ్ళకి, కంపెనీలకి, మనలాగా ఉన్న జనరల్ పబ్లిక్స్కి, చాలామంది సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు, స్టూడెంట్స్, మహిళలు, గృహిణులు, అందరూ, అంటే రకరకాల వాళ్ళకి ఎలా అవసరం అవుతుందో ఆ విధంగా దీన్ని సింప్లిఫై చేసి అందించడమే సిహెచ్డిసి యొక్క మెయిన్ మోటో అండి. వీటితో పాటుగా ఏదో ఒకసారి మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి వదిలేయడం కాకుండా రెగ్యులర్గా ఫాలో అప్ సెషన్స్ ఉంటాయి. అవి ఎలాగా ఏంటి అని వీ విల్ ఎండ్ ఆఫ్ ద వర్క్షాప్లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ఈ 2018 నుంచి వీ హ్యావ్ కండక్టెడ్ 470 సచ్ వర్క్షాప్స్. అంటే 2835 గంటలు అంటే వాలంటీర్ అవర్స్ అండి. అంటే యావరేజ్ ఒక ఇయర్లో ఒక 2 months మేము ఈ వర్క్షాప్ మీద స్పెండ్ చేస్తాం. ఇది డైరెక్ట్ టీచింగ్స్, ఈ డిస్కషన్స్. ఇవి కాకుండా దీని ముందు వెనక ప్లానింగ్ ఇవన్నీ తీసుకుంటే మోర్ దెన్ క్వార్టర్, మన 12 monthsలో మోర్ దెన్ 3 to 6 months వీ హ్యావ్ బీన్ స్పెండింగ్ ఆన్ దిస్ అనమాట. డైరెక్ట్ టైమ్ అండ్ ఎఫర్ట్. సో ఇది వాలంటీరింగ్ కాదు, ఇది మచ్ మోర్ దెన్ దట్. ప్యాషనేట్ వాలంటీరింగ్ అంటారు కదా, అలాగే మన ఫెసిలిటేట్ అంటారు, ఇవన్నీ చేస్తున్నారు. బికాస్ యాజ్ ఆఫ్ నో వీ హ్యావ్ రీచ్డ్ 33,000 పీపుల్. ఓన్లీ ఆడియో అండి, వీడియో లేదా? వీడియో అంటే నేను మీకు ఇంటర్నెట్ డిస్కనెక్ట్ బాగాలేదని ఆపానండి. బట్ పీపీటీ కనపడుతుంది కదండి. సరే సార్, ఓకే. ఓకేనా, థ్యాంక్ యూ. సో ఒక చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అండి, ఇది 7 days, 8:30 to 10 ట్రిక్కీ పీరియడ్. ఏదో అటెండ్ అవుతున్నామని కాకుండా మీ డెవలప్మెంట్ కోసం మీరు అందరూ ఇక్కడికి వచ్చారు, మనందరం కలిసి డిస్కస్ చేయబోతున్నాం. సో బీ అటెంటివ్. కొంచెం ఈ 8 రోజులు కూడా ఒక నోట్బుక్ అండ్ పెన్, ఇంపార్టెంట్ పాయింట్స్, క్వశ్చన్స్, అర్థం కాని విషయాలు ఏమన్నా వైల్ డిస్కసింగ్ యూ షుడ్ నోట్ డౌన్. సో
సో దీస్ ఆర్ అవర్ రిక్వెస్ట్లు అండి. ప్రతిరోజు సెషన్కి 8:20, 8:25 8:20 కల్లా జాయిన్ అయిపోతే మీకు ఇచ్చిన సెల్ఫ్ రిఫ్లెక్టివ్ ఎక్సర్సైజెస్ని మీరు చేసి వచ్చిన తర్వాత వాటి గురించి డిస్కషన్స్, డౌట్స్, క్లారిఫికేషన్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ప్లీజ్ ఫాలో వాట్సాప్ గ్రూప్. ఏదైతే మీరు 30 సెకండ్ వాట్సాప్ గ్రూప్ ఉన్నారో అది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. దాంట్లో అప్డేట్స్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాం. రిఫ్లెక్టివ్ ఎక్సర్సైజెస్ ఆఫ్టర్ ద వర్క్షాప్ డిస్కషన్స్ మొత్తం కొంత ప్రతిరోజు సెషన్ అవ్వగానే దాని మీద డిస్కషన్స్ అన్ని జరుగుతున్నాయండి. ఒకవేళ ఎవరైనా ఫ్యామిలీతో వింటుండైతే అటెండ్ అవుతున్నట్టయితే మీ ఇంట్లో ఉండి మీరు ఏదైనా బ్లూటూత్ స్పీకర్లు కానీ, సిస్టమ్ కానీ, స్మార్ట్ టీవీ కానీ కనెక్ట్ అయ్యి అందరూ కూడా వినొచ్చు. దిస్ జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్. సో బిఫోర్ మన ఫెసిలిటేటర్స్తో వెళ్ళే ముందు మనం ఒక్క ప్రీవియస్ పార్టిసిపెంట్ నరేంద్ర గారు అని మనతో ఉన్నారు. సో హీ విల్ షేర్ హిజ్ ఎక్స్పీరియన్సెస్ విచ్ హెల్ప్స్ యూ. సో ఎలా ఉంది అప్పుడు తను మనందరిలాగే తను అటెండ్ అయినప్పుడు ఎలా ఫీల్ అయ్యాడు. సో ఈ డైరెక్ట్గా అతని నుంచి మాట్లాడడం మనకి ఈజీ ఉంటుంది వినడం. సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ అనే ఉద్దేశంతో నరేంద్ర గారు నమస్తే అండి జోన్స్ గారు. ప్లీజ్. నమస్తే అండి అందరికి. సో ముందుగా ఈ జూనియర్ సెషన్ నిర్వహిస్తున్న సిఎస్జిఎస్సి అండ్ అశ్వ సంస్థకి నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరైతే అందరూ రిజిస్టర్ చేస్తున్నారో, నమోదు చేసిన సెషన్స్ కి అందరికీ ప్రత్యేక అభినందనలు అండి. ఎందుకంటే ఇక్కడికి రావాలని నిర్ణయించుకోవడం మీరు ఇప్పటికీ ఆనందమైన జీవితానికి మొదటి అడుగు వేసారని అనుకుంటున్నానండి. అండ్ మోర్ ఓవర్ మీరందరూ చాలా మంది మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఆల్రెడీ విన్న వాళ్ళు కానీ రిఫర్ ద్వారా వచ్చిన వాళ్ళే మోస్ట్లీ నాకు తెలిసి. అండ్ కొంతమంది ఆల్రెడీ విన్న వాళ్ళు కూడా మళ్ళీ జాయిన్ అవుతారు దీని గురించి. సో నేను నా గురించి క్లుప్తంగా చెప్తానండి. నేను మొట్టమొదటిసారిగా 2020లో జీవన విద్యతో కనెక్ట్ అయ్యానండి. అండ్ తర్వాత 2024, 2025 లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇంకా కంటిన్యూస్గా దాన్ని అభ్యసించడానికి పూర్తి కృషి చేస్తాను నా సైడ్ నుంచి. సో ఈ ప్రయాణం నిజంగా అంటే ఒక ఇంత అద్భుతంగా ఉంటుందా అనేది నిజంగా నేను చూడగలుగుతున్నా ఇప్పుడు యాక్చువల్లీ. సో ముందుగా నేను ఇక్కడ అందరూ సెషన్ కొత్త ఫస్ట్ డే కాబట్టి నేను శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఎలా వినాలో కొంచెం దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలని కొంచెం చెప్పడానికి ట్రై చేస్తానండి నా సైడ్ నుంచి. సో ఇక్కడ చెప్పేవన్నీ ప్రస్తావనగా చెప్తారండి. సో దాన్ని మీరు అలాగే యాక్సెప్ట్ చేయకుండా మీరు దాన్ని పరిశీలించి మీరు దాన్ని నిజంగా చూడాలండి వాటిని. అంటే ఇది జస్ట్ నమ్మడానికి కాకుండా ఇవన్నీ జస్ట్ ప్రస్తావనగా పెడతారు మీ ముందు. సో అవన్నీ మీరు మీ నిజ జీవితంలో ఎలా దాన్ని అప్లై చేయొచ్చు ఒక్కసారి మీరు నిజంగా ఇదిగా ట్రై చేయాలండి. ఇంకొకటి అండి, ఇది ఆన్లైన్ వర్క్షాప్ కాబట్టి జనరల్గా మనం వేరే పనులు కూడా చేస్తూ ఇది వింటుంటాం. సో మొట్టమొదటిసారి అట్లీస్ట్ ఎవరైతే వింటున్నారో వారు పూర్తి శ్రద్ధగా దీన్ని వినాలని మాత్రం నేను అభ్యర్థిస్తున్నాను అందరికీ. ఎందుకంటే చాలా విషయాలు మనకు తెలిసినట్టుగానే ఉంటాయి, కానీ నిజంగా ఈ వర్క్షాప్ మెయిన్ ఈ 1.5 hour ఇవ్వడం కాకుండా ఇంకొంచెం ఎక్కువ సమయం కేటాయించాలండి రోజు. ఎందుకంటే కొన్ని ఎక్సర్సైజ్ అవి ఇస్తుంటారు వర్క్షాప్లో. సో వాటిని అసలు మిస్ అవ్వకుండా నిజంగా వాటిని చేస్తే ఖచ్చితంగా ఈ 7 days అయిన తర్వాత అందరికీ ఒక ఆహా మూమెంట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెప్పగలను నేను. అంత కాన్ఫిడెన్స్గా చెప్పగలను నేను. సో దీన్ని మాత్రం ఎటువంటి అశ్రద్ధ చేయకుండా అంటే మీరు ఆల్రెడీ ముందుకు వచ్చారు. సో ఏదైతే ప్రక్రియ నడుస్తుందో దాన్ని నమ్మి కొంచెం ఫెసిలిటీస్ ఏదో చెప్తున్నారో అవి నిజంగా చాలా శ్రద్ధగా వినాలని నేను నిజంగా కోరుకుంటున్నానండి. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు నోట్బుక్ పెన్ పెట్టుకొని ఏవైతే ముఖ్యమైన పాయింట్స్ అనిపిస్తున్నాయి అవన్నీ రాసుకోండి నోట్స్ మీకు. ఎందుకంటే మనం ఉన్న స్థితి బట్టి మనకు కొన్ని విషయాలు చాలా బాగా అర్థమవుతాయండి. సో నేను ఎలా అయితే చెప్పినా 3 సార్లు విన్నానండి సెషన్స్. సో 3 సార్లు నాకు ప్రతి సెషన్లో నాకు ఒక ఆహా మూమెంట్ ఉందండి యాక్చువల్లీ. ఎందుకంటే నేను ఆ స్థితిలో నాకు కొన్ని విషయాలు అర్థమైనాయి. అవి వెళ్ళి ఇంటికి వెళ్ళి అప్లై చేయడం, మళ్ళీ సెషన్కి రావడం, మళ్ళీ ఇంకో కొత్త పాయింట్ అనమాట. సో కొన్ని అర్థమైపోయిన క్వశ్చన్లు అడగండి సెషన్స్లో. ఫెసిలిటేషన్ చాలా ఓపిక్గా చెప్తారు. సో ఖచ్చితంగా దీన్ని మాత్రం బాగా సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నానండి. అండ్ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే యాక్చువల్లీ మనం నాకు అర్థమైంది మన దుఃఖానికి మూలం ఎక్కువగా మనమే అన్న అవగాహన అండి యాక్చువల్లీ. సో మనం ఏమైతే చాలా ఫ్రస్ట్రేట్ అవుతుంటామో, ఫీల్ అవుతుంటామో, ఏమైతే ఇష్యూస్ ఉంటాయో
అంటే మన మీద మనం అంటే మనల్ని ఎంత నెగ్లెక్ట్ చేసుకుంటున్నాం అనేది తెలుస్తుంది యాక్చువల్లీ ఇక్కడ. సో నేను కంటెంట్లోకి ఏమి వెళ్ళకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నాకన్నా బాగా ఫెసిలిటేట్స్ చెప్తారు కాబట్టి. సో ఇంకా నాకు చెప్పాలంటే ఇంకా ఇది నాకు ఎలా ఉపయోగపడిందో చెప్పాలంటే నిజంగా నన్ను నేను అర్థం చేసుకోవడానికి, నాకు నా ప్రాధాన్యతలు ఏంటో తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడిందండి. ఎందుకంటే నేను అందరిలాగే వచ్చాను. నేను నా ఫ్రెండ్ రికమెండ్ చేసి వచ్చానండి 2020లో. అప్పటి నుంచి నేను మళ్ళీ కనెక్ట్ అవుదాం అనుకుంటున్నాను కానీ కుదరలేదు. సో మనం అందరం చాలా బిజీగా ఉంటాం. సో అందుకే నేను మళ్ళీ చెప్తున్నానండి, మనకి చాలా బిజీ లైఫ్ ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఈ 1.5 అవర్ మిస్ అవ్వకుండా, ప్లస్ దానికి కావాల్సిన నెక్స్ట్ ఇంకొక గంట ఎక్స్ట్రా అట్లీస్ట్ పెట్టి ఆ ఎక్సర్సైజ్ ఏవైతే ఇస్తారో అవన్నీ ఖచ్చితంగా చేయాలని మై హంబల్ రిక్వెస్ట్ అండి అందరికి. సో అదండి. అంటే ఇంకా నా నా విషయంలో వచ్చేసరికి నిజంగా నాకు నేను తెలుసుకోవడం, నేను ఎప్పుడు మాట్లాడుతున్నప్పుడు నన్ను నేను అర్థం చేసుకోవడం, అండ్ ఎక్కడైతే నేను రెస్పాండ్ అవుతున్నానో, ఎక్కడ రియాక్ట్ అవుతున్నానో అని అర్థం చేసుకోవడం, ఏవైతే నాకు ట్రిగ్గర్ అవుతున్నాయో, అంటే ఎప్పుడైతే నేను రియాక్ట్ అవుతున్నానో అవి కూడా తెలుసుకోవడానికి నాకు చాలా బాగా ఉపయోగపడిందండి ఈ ఎక్సర్సైజ్. అండ్ శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా మనకి తర్వాత రిఫ్రెష్ సెషన్స్ ఉంటాయండి. సో ప్రతి ఎవ్రీ సండే 7 to 8:30 అండి మార్నింగ్లో. సో అది ఖచ్చితంగా అందరూ అటెండ్ అవ్వాలండి దీని తర్వాత. ఎందుకంటే మై రీసెంట్ ఎక్స్పీరియన్స్ 2024లో ఎప్పుడైతే నేను 7 డే సెషన్ అటెండ్ అయ్యానో, ఆ ఫస్ట్ 3 to 4 months చాలా బాగుంటుందండి. అన్ని అప్లై చేస్తాం, అన్ని వింటాం, కొత్తగా నేర్చుకుంటాం, ఉత్సాహంతో ఉంటాం. కానీ నెమ్మదిగా మళ్ళీ మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ మిస్ అవుతామో, మళ్ళీ మన పాత సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ మనకు వెనక్కి లాగేస్తాయి. సో ఖచ్చితంగా దీన్ని వదలకుండా అర్థమైంది మన జీవితంలో అప్లై చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుందని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానండి. అంతేనండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి నరేందర్ గారు. అండ్ ఒక పార్టిసిపెంట్ ఒక ఎలా వ్యూ ఎలా మనకి హెల్ప్ అవుతుంది అదే న్యూ పార్టిసిపెంట్స్ అంటే చాలా మంది హ్యాపీ టు సీ పాత వాళ్ళు చాలా మంది అటెండ్ అవుతున్నారు. ఇట్ ఈస్ సచ్ ఎ నాలెడ్జ్, ఏదో ఒకసారి వింటే అర్థమైపోతుంది, మనం ఇంప్లిమెంట్ చేయగలము అని అనుకోవడానికి లేదు. నరేంద్ర గారు చెప్పినట్టు ఒక్క జీవితంలో ఒక్కొక్క దశలో ఒకలాగా మనకి అర్థమవుతుంది. అండ్ వెల్కమ్ టు ఆల్ ద ఓల్డ్ పార్టిసిపెంట్స్ అండ్ న్యూ పార్టిసిపెంట్స్ అందరికి కూడా థ్యాంక్ యూ. ఇప్పుడు మనం వెళ్ళిపోదామండి సెషన్లోకి. సో ఈ రోజు నుంచి మన ఈ సెషన్ ఎవరు ఈ రోజు లీడ్ చేసే వాళ్ళ గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ అండి. సో గిరిగారు కొలనపాక ఇన్ షార్ట్. సో గిరిగారు ఈజ్ వన్ ఆఫ్ అవర్ కోర్ టీమ్ మెంబర్. సో తను మెకానికల్ ఇంజనీరింగ్ టీటీ యూనివర్సిటీ యూఎస్ఏలో కంప్లీట్ చేసి ఆల్మోస్ట్ 25+ ఇయర్స్ ఐటీ ఇండస్ట్రీలో ఉన్నారు. హెస్ బీన్ వెరీ ప్యాషనేట్ అండి అబౌట్ సోషల్ వర్క్ కానీ నేచర్ కానీ. అండ్ హీజ్ ఏ మారథాన్ రన్నర్. సో చాలా ఎన్జిఓస్కి తనకు తోచిన విధంగా హెల్ప్ చేయడము, టెక్నికల్ హెల్ప్ ఎక్స్టెండ్ చేయడము ఇలా చేస్తూ ఉంటారు. హీఈస్ వన్ ఆఫ్ ద సెక్రటరీ ఆఫ్ అమ్మా సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్, an NGO which is initiated this CHDC this thing అనమాట. సో గిరి గారు ఇన్ షార్ట్ ఎలా చెప్పాలంటే చాలా మటుకు మనం వింటున్నవి చేస్తున్నవి చేయడానికి ఆచరణలో పెట్టడానికి చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాం. సో చాలా విషయాలైనా ఆచరిస్తూ మనకి వీలైనంత దాని నుంచి చెప్పడానికి ట్రై చేస్తుంటారు. ఇట్ ఈస్ ఫర్ హిజ్ ఓన్ బెనిఫిట్. సో అతను నేను నేర్చుకున్న దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయగలం, పర్టికులర్గా నేచర్, బీయింగ్ విత్ ద నేచర్ అండ్ ఈ హెల్ప్ ఎక్స్టెండింగ్ హెల్ప్ చాలా అంటే ఈ వీటి గురించి మన ఫినాన్షియల్స్ వీటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. దాని గురించి ఎలా ఆలోచించాలి, ఏం చేయాలి, కొంత ఎక్కడ మన ప్రాస్పెరిటీ అనే ఫీలింగ్ ఎలా ఉంది, ఇవన్నీ వీ కెన్ సీ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ గిరి గారు ఇన్ హిస్ డే టు డే లైఫ్. సో ఆశలో ఒక ఆశ ఫర్ ఎడ్యుకేషన్లో యాక్టివ్ వాలంటీర్గా ఉన్నారు అండ్ హ్యాస్ బీన్ విత్ అస్ సిన్స్ మెనీ ఇయర్స్. ఎస్ సార్. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ నాట్ షోకేసింగ్ ఎనీథింగ్. గిరి గారిది పెడతాను ఒక్క నిమిషం స్పాట్ లైట్. ఎస్ థ్యాంక్ యూ. 1 minute సార్, ఎవరు అడిగారని. సో గిరి గారు అలాగే ఈ లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ ద్వారా రన్ చేస్తూ ఎలాగ మనం ఎన్జిఓస్కి హెల్ప్ చేయొచ్చు, ఎదర్ సిహెచ్డిసి అస్వా అండ్ వాటి ఫండ్ రైజింగ్ ఎలా చేయొచ్చు అని హ్యాస్ బీన్ రైజింగ్ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ దీన్ని ఎలా నలుగురికి తెలియచేయడము, దీన్ని హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే హ్యాస్ బీన్ రీసోర్స్ పర్సన్ ఏఐసిటి ఏపీ అండ్ తెలంగాణలో ఈ వర్క్షాప్స్ని కాలేజెస్లో ఫ్యాకల్టీ కండక్ట్ చేయడానికి ఈజ్ ఆల్సో రీసోర్స్ పర్సన్. వెల్కమ్ గిరి గారు. విత్ ది స్మాల్ ఇంట్రడక్షన్ వీఆర్ ఇన్ టు ద సెషన్ అండ్ ఓవర్ టు గిరి గారు.
థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, రవీంద్ర గారు ఫర్ ద బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ మీ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. అండ్ యా, అందరికీ ఈ జీవన్ విద్య వర్క్షాప్కి, ఆన్లైన్ వర్క్షాప్కి జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం అటెండ్ అయిన వాళ్ళందరూ జాయిన్ అవుతున్నారు. ఐఎమ్ షూర్ ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్. అందరికీ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేను. సో అది ఒక 2 రోజులు మీకు కంటెంట్లోకి దిగుతున్న కొద్దీ మీకు అర్థమవుతూనే ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానండి. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఈ వర్క్షాప్ ఎలా అటెండ్ అవుతే మనకి చాలా ఉపయోగపడుతుంది అని అన్నది. ఎందుకంటే మీరందరూ ఏదో విధంగా ఉపయోగపడుతుందని అనుకుంటూనే వచ్చారు. సో సెకండ్ టైం, థర్డ్ టైం అటెండ్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఫస్ట్ టైం అటెండ్ అయ్యే వాళ్ళకి కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అని అంటే, ఇది ఈసారి కొంచెం డిఫరెంట్గా ఈవినింగ్ అవర్స్లో ఆర్గనైజ్ చేస్తున్నాము. ఎందుకంటే చాలామంది ఎస్పెషలీ ఆడవాళ్ళు ఎర్లీ మార్నింగ్, ఇంతకుముందు మార్నింగ్ 6:30 to 8 అలా పెట్టేవాళ్ళము. ఆడవాళ్ళకి కొంచెం వంట చేసే వాళ్ళకి, ఇంట్లో పనులు చూసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈసారి ఫస్ట్ టైం అనుకుంటా, ఫస్ట్ టైం కాకపోవచ్చు, బట్ ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఈ టైంలో ఆర్గనైజ్ చేసాం. బట్ ఇప్పుడు కూడా ఇదే టైంలో ఆర్గనైజ్ చేస్తున్నాం, ఎందుకంటే అందరికీ కంఫర్టబుల్గా ఉండొచ్చు అని అన్నది. సో అది ఇంపార్టెంట్ అండి. అంటే ఈ టైంని మీరు కంఫర్టబుల్ చేసుకోవడం, ఈ వర్క్షాప్ మీకు బాగా ఉపయోగపడాలి అంటే ఈ టైంని మీరు కొంచెం కంఫర్టబుల్గా చేసుకోవడం అది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మల్టీ టాస్కింగ్ చేయకుండా కొంచెం అటెంటివ్గా, లైక్ అందరికీ కొంచెం ముందుగా ప్లాన్ చేసుకొని అటెండ్ అవుతే ఉపయోగపడుతుంది. అండ్ కొన్ని మధ్యలో కొన్ని క్వశ్చన్స్ అడగడము, ఇది చాలా ఇంటరాక్టివ్గా ఉంటుందండి. సో మీ పార్టిసిపేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చెప్పే వాళ్ళకు కూడా ఉత్సాహంగా చెప్పడానికి మీరు ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటే, నేను అడిగిన క్వశ్చన్లకి మీరు సమాధానం ఇవ్వచ్చు, అన్మ్యూట్ చేసానని చెప్పొచ్చు. మీరు చాట్ కూడా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో, చాట్ విండో. అందరికీ జూమ్ పరిచయమని అనుకుంటున్నాను. సో ఒకవేళ పరిచయం లేకపోయినా కానీ మీ దగ్గర మీరు కొంచెం పెద్దవాళ్ళు అలాంటివి ఏమైనా ఉంటే, మీకు అర్థం కాలేదు ఏమైనా ఉంటే, మీకు తెలిసిన వాళ్ళని పక్కన కూర్చోన్న వాళ్ళని అడగండి. లైక్ ఏమన్నా చాట్ విండోని ఎట్లా యూజ్ చేసుకోవాలి, మెసేజ్ ఎలా టైప్ చేయాలి, లేదా అన్మ్యూట్ ఎలా చేయాలి, అలాంటివి కూడా మీరు పక్క వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. ఓకే, సో అదొకటండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రతిరోజు ఈ సెషన్ ఈ రోజుది అయిన తర్వాత ఒక ఒక సింపుల్ ఎక్సర్సైజ్ కానీ, హోంవర్క్ అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా సరే సెల్ఫ్ రిఫ్లెక్షన్ యాక్టివిటీస్. అంటే మనలో మనం కొన్ని ఇప్పటిదాకా తెలుసుకున్న వాటి మీద మన లైఫ్లో మనం ఎలా చేస్తున్నాము, ఎలా చేయొచ్చు, అలాంటి ఏమన్నా కొన్ని ఎగ్జాంపుల్స్ ఒకసారి చూడమని మీకు చెప్తాము. అది మీరు లైఫ్లో కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకొని ఆ రోజులో కొంచెం చేస్తే ఉపయోగపడుతుందండి. రేపు సాయంత్రం వరకు మీకు టైం ఉంటుంది కదా, రేపు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఏదన్నా ఒక చిన్న కొంచెం టైం తీసుకొని ఇది చేస్తే మనకి చాలా ఉపయోగపడుతుంది. అండ్ నోట్స్ రాసుకోవాలనుకున్న వాళ్ళు పెన్ను పేపర్ పక్కన పెట్టుకోవచ్చు. అంటే పక్కన పెట్టుకుంటే ఉపయోగం, బట్ టోటల్ కొంచెం కాన్సన్ట్రేషన్ దీని మీద కూడా పెట్టుకోండి. మనం మొత్తం రాసుకోవడంలో కాకుండా అవసరమైతే నేను ఈ స్లైడ్స్ కానీ మీకు కావాలనుకుంటే మనకి షేర్ చేస్తానండి. సో మీకు కంటెంట్ విషయంలో మాత్రం ఇబ్బంది ఉండదు. మనం జనరల్గా ఈ వర్క్షాప్ మొత్తం కూడా మనం మాట్లాడుకుంటుంటాం, మనం యాజ్ అ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ కానీ మన క్లోజ్ ఫ్రెండ్స్ లాగా మనం మాట్లాడుకుందాం. సో బీ ఓపెన్, అందరూ ఓపెన్ మైండెడ్తో ఏ ఇష్యూస్ మనకి ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. సో ఏ ఇష్యూ ఉన్నా కూడా, మీరు ఏ డౌట్ ఉన్నా కూడా ఎప్పుడైనా అడగొచ్చు. సో ఏ ప్రాబ్లం లేదండి. కొంచెం టాపిక్కి డైవర్ట్ అవ్వకుండా ఉంటే సరిపోతుందండి, అంతే. సో అదండి. సో అక్కడితోటి నేను మెల్లిగా సెషన్లోకి స్టార్ట్ చేస్తాను. నేను స్క్రీన్ షేర్ స్టార్ట్ చేస్తున్నాను. 1 సెకండ్. ఓకే, సో అందరికీ నా స్క్రీన్ కనపడుతుందని అనుకుంటున్నానండి. సో ఎవరైనా కనపడుతుంది కదా? ఓకే, వెరీ నైస్. ఓకే, థ్యాంక్స్ అండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో జీవన్ విద్య అని అన్నది ఈ వర్క్షాప్ యొక్క పేరు, రైట్? సో
మీరు జనరల్గా యూనో ఏదైనా ఒక మూవీ కానీ ఏదన్నా ఏదో సమ్ నేర్చుకోవడం కానీ ఒక బుక్ కానీ చదువుతారు కదండి, ఏదన్నా నేర్చుకోవడానికి ఏదన్నా లైక్ ఏదన్నా సరే మనం చేసే యాక్టివిటీస్ కూడా. సో అది దాని మీనింగ్ ఏంటి అని అన్నది, అంటే అది ఆ పేరు ఎందుకు ఉంది అని అన్నది కూడా తెలుసుకోవడం కూడా ఇంపార్టెంటే కదా. సో అందుకని ఏంటంటే జీవన విద్య అంటే ఏంటి అని అన్నది కూడా నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. జీవన్ అంటే ఇక్కడ మనకు అంత జనరల్గా మన తెలుగు సంస్కృతం అన్ని ఇండియన్ లాంగ్వేజెస్లో వాడిన వర్డ్సే కదా, జీవన విద్య రెండు. జీవనం అంటే లైఫ్ అండి, మన మన జీవనం, మన లైఫ్, రైట్. దాని యొక్క విద్య అంటే దాని గురించి మనం నేర్చుకోవడం, ఆర్ దాని గురించి దాని యొక్క జ్ఞానం. సో ఇది అంటే అసలు లైఫ్ గురించి మనం తెలుసుకోవడం ఇంపార్టెంటేనా కాదా అని అన్నది మనం ఒకసారి క్వశ్చన్ అడిగితే, ఇప్పటిదాకా మనం ఏదో కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ ఇప్పటిదాకా ఇంత పెద్ద పెరిగి చదివి పెద్దగా అయ్యాం కదా. సో మన జీవితం గురించి మనం ఏం నేర్చుకున్నామండి నిజంగా చూస్తే? మన కాలేజీలో కానీ స్కూళ్ళల్లో కానీ మన పేరెంట్స్ దగ్గర నుంచి కానీ కొంతవరకు నేర్చుకుని ఉండొచ్చు, బట్ అది ఎంత నేర్చుకున్నాము అని అన్నది ఒకసారి మనం వెరిఫై చేసుకుంటే చాలా చాలా ఉందండి ఇంకా నేర్చుకోవాల్సింది అని అన్నది అర్థమవుతుంది, రైట్. సో ఈ కంటెంట్ కూడా అది ఏంటి, ఏం నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి అనే విషయాలు కూడా దీంట్లోంచి మనకు బయటపడతాయి, రైట్. సో అది బేసిక్గా జీవన విద్య అంటే జీవనం. అయితే ఇది ఎవరి జీవనం, రైట్. సో జీవన విద్య అని అన్నాం, ఎవరి జీవనం అంటే మనిషి అంటే అందరు మనుషులు వస్తుంది. కానీ మనం సింపుల్గా చెప్పాలి అని అంటే నా జీవితం, రైట్. సో ఇప్పుడు మన ఈ స్కూల్లో మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నది ఏదైతే ఉందో అందరి గురించి అన్నిటి గురించి నేర్చుకున్నాం, రైట్. సో మన ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ లేకపోతే ఇంకో ఏదో చాలా మంచి పనులు చేసిన వాళ్ళ గురించి కానీ అందరి గురించి సైన్స్లో కానీ లేకపోతే మన మ్యాథ్స్లో కానీ లేకపోతే హిస్టరీలో కానీ ఏవో సబ్జెక్ట్లో ఏవేవో నేర్చుకున్నాం కదా. అన్నిటి గురించి అందరి గురించి నేర్చుకున్నాం, కానీ మన గురించి మనం ఏమన్నా నేర్చుకున్నామా? అసలు నేనేంటి, నాకేం కావాలి, నా కోరికలేంటి, నా ఆలోచనలేంటి, నా ఈ అసలు లైఫ్ ఏంటి అన్న దాని గురించి చాలా తక్కువ నేర్చుకున్నాం. అయితే ఒక క్వశ్చన్ ఏంటంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా నేర్చుకోవాలి అనుకుంటే, ఎవరి గురించన్నా నేర్చుకోవాలనుకుంటే, అసలు మనిషిని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ నేనే కదండి, నాకు ఉన్నది నేనే, రైట్. నా గురించి నేను తెలుసుకున్నప్పుడే వేరే వాళ్ళ గురించి నేను నేర్చుకోగలను. అదర్వైజ్ అది పాసిబులేనా? నా గురించి అసలు ఏంటి అని అన్నది తెలియకుంటే వేరే వాళ్ళ గురించి ఎలా నేర్చుకోగలనండి? నా ఆలోచనలు ఏంటి, నా భావాలు ఏంటి, నా ఫీలింగ్స్ ఏంటి, నా థాట్స్ ఏంటి, ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఇవన్నీ ఎక్కడ చూడగలమండి? మనం బయట చూసి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎదుటి వాళ్ళ ఆలోచనలు మనం చూడగలమా? ఎదుటి వాళ్ళ కోరికలు ఏంటి అవి మనం చూడగలమా? వాళ్ళు చేసే యాక్షన్స్ చూడగలం, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా ఉన్నారు అన్నది చూడగలుగుతున్నాం. కానీ ఎలాంటి డ్రెస్ వేసుకుంటున్నారు, ఎలా ఉన్నారు, బాడీ ఎలా ఉంది అన్నది చూడగలుగుతున్నాం. కానీ అదైతే మన ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ థాట్స్ ఏంటి, ఇవి అసలు అన్నది వాళ్ళు ఏంటి అన్నది మనకు తెలియట్లేదు. అది ఎప్పుడు తెలుస్తుంది? అసలు మనిషి గురించి తెలుసుకోవాలంటే నేనంటే ఏంటి తెలుసుకున్నప్పుడే, నా లైఫ్ ఏంటి, నా లైఫ్ ఇలా ఎందుకుంది అన్నది తెలుసుకోవడం అన్నది ఇంపార్టెంట్. సో అది జీవన్ విద్య అండి. ఓకే. సో మొదటగా నేను ఒక చిన్న రైట్. సో నేను అనే ఇప్పుడు నేను ఉన్నానండి, రైట్. సో నేను ఏ యూనో ఒక లెవెల్లో జీవిస్తున్నాను అని అంటే నాకు ఒక ఆర్డర్ అనేది ఉందండి. నేను దేంట్లో జీవిస్తున్నాను అనంటే నాతో నేనున్నాను, నా బాడీతో నేనున్నాను, రైట్. సో అలాగే నేను ఎక్కడ జీవిస్తున్నాను అంటే నా ఫ్యామిలీతో ఉన్నాను, రైట్. నాకు ఒక పెళ్ళయింది, నాకు ఒక మిస్సెస్ ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, వీళ్ళందరితో కలిసి నేను ఒక ఫ్యామిలీతో ఉన్నాను, రైట్. సో అలాగే ఈ ఫ్యామిలీ ఎక్కడుంది? సో నేను ఫ్యామిలీలో ఉన్నాను, నేను నాతో ఉన్నాను, నేను నా ఫ్యామిలీతో ఉన్నాను. అలాగే ఈ ఫ్యామిలీ ఎక్కడుంది అనంటే ఈ సమాజంలో ఉంది, రైట్. నా ఫ్యామిలీ పార్ట్ ఆఫ్ మై సొసైటీ, రైట్. ఇలా సమాజంలో ఉంది. అలాగే సమాజము, నేను, నా ఫ్యామిలీ, నేను అంతా ఎక్కడున్నాము అనంటే ఈ ఎంటైర్ నేచర్, మన భూమి మీద మనం అందరూ జనరల్గా మనం భూమి వరకే రెస్ట్రిక్ట్ అయిపోతాం, బట్ మన ఈ భూమి మీద మనం ఈ నేచర్లో అందరం ఉన్నాం, రైట్. సో ఇది నా ఎగ్జిస్టెన్స్,
ఈ లెవెల్లో ఉన్నానండి. సో నేను, నా ఫ్యామిలీ, నా సొసైటీ అండ్ దెన్ నేచర్. సో నేను నా గురించి నేను అర్థం చేసుకోవాలి అని అనుకుంటే నేను ఎక్కడున్నాను, నా రోల్ ఏంటి వీటన్నిటిలో అన్నది కూడా తెలుసుకోవడం కూడా ఇంపార్టెంటే కదండి. నేను ఎలా ఉండాలి వీటిని అర్థం చేసుకుని వాటితో ఎలా ఉండాలి అని అన్నది నేను అర్థం చేసుకుంటేనే అందులో నేను హ్యాపీగా ఉండగలను. అది నేను తెలుసుకుంటేనే అందులో నేను మంచిగా ఉండగలను. రైట్. సో అది దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అది అయితే ఫస్ట్ నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటి, నన్ను నేను అర్థం చేసుకోవడం. అలా అయితేనే నా ఫ్యామిలీని నేను అర్థం చేసుకోగలను. నా ఫ్యామిలీలో నాతో పాటు ఉండే వాళ్ళతో సంబంధాలని నేను అర్థం చేసుకోగలను. రైట్. ఫ్యామిలీతో ఉన్నామంటే అర్థం ఏంటి, ఒకళ్ళతో సంబంధంతో ఉన్నాను కాబట్టి నేను ఫ్యామిలీలో ఉన్నాను. వాళ్ళ మధ్యలో ఒక రకమైన సంబంధంతో అందరితో కలిసి ఉంటున్నాను కాబట్టి వాళ్ళలో ఉన్నాను. రైట్. సో అలా ఉన్నాను. అలాగే సొసైటీలో కూడా నేను చాలా వ్యవస్థలు ఉన్నాయండి. మన న్యాయ వ్యవస్థ కానీ, లైక్ గవర్నమెంట్ కానీ, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే చాలా చాలా ఉన్నాయి. రైట్. మన మున్సిపల్ కార్పొరేషన్లు కానీ, లేకపోతే ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి కదా వ్యవస్థలు. మన యూనివర్సిటీస్, కాలేజెస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఇవన్నీ మన సొసైటీలోకి వస్తాయి. సో అవన్నీ ఉన్నాయి కదా, వాటితో కూడా నేను మంచిగా ఉంటేనే, వాటిని అర్థం చేసుకుంటేనే, వాళ్ళు చెప్పేవి నేను అర్థం చేసుకుంటేనే నేను దాంట్లో సామరస్యంగా ఉండగలను సొసైటీలో. అలాగే నేచర్తో కూడా. రైట్. సో నాకు నేచర్తో చాలా దాన్ని అర్థం చేసుకుంటేనే నేను కరెక్ట్గా ఉపయోగించుకుని దాన్ని కరెక్ట్గా వాడుకోగలను. దాంట్లో నా రెస్పాన్సిబిలిటీని నేను నిర్వర్తించగలను. రైట్. సో ఇది నా రోల్ అండి. ఈ 4 ఆర్డర్స్లో ఉన్నాయి, నాతో నేను, ఫ్యామిలీతో, సొసైటీలో, నేచర్లో, ఎగ్జిస్టెన్స్లో. అయితే సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్లు అడుగుతానండి మిమ్మల్ని. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్స్ ఎలా ఇస్తారు అని అంటే, ఫస్ట్ నేను చెప్తాను. ఓకే. సో నేను మన లైఫ్, రైట్, మీరు మీ లైఫ్ని ఎలా మీతో మీరు ఉన్నారు కదా, మీరు మీ లైఫ్లో ఎలా ఉండాలనుకుంటున్నారు అవన్నీ మీరు నాకు అన్మ్యూట్ చేసన్నా చెప్పొచ్చండి. ఒక్క నిమిషం మళ్ళీ. ఓకే, 1 సెకండ్, నేను మళ్ళీ షేర్ చేస్తానండి. సో మీ జీవితం, మీతో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అని అన్నది ఒకసారి చెప్పండి. సో హౌ డు యూ వాంట్ యువర్ లైఫ్ టు బి లైక్, ఓకే, యాజ్ అన్ ఇండివిజువల్ ఎలా ఉండాలనుకుంటున్నారండి? నాతో నేను ఎలా ఉండాలనుకుంటున్నారు? ఆనందంగా ఉండాలనుకుంటున్నాను. ఓకే, హ్యాపీ అండి. హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. రైట్, వెరీ నైస్. ఇంకెలా ఉండాలనుకుంటున్నారండి? పీస్ఫుల్ గా ఉండాలి. హెల్దీ ఉండాలి. పీస్ఫుల్, హెల్దీ. రైట్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. హెల్దీగా ఉండాలనుకుంటున్నారు. ఇంకా ఎలా ఉండాలనుకుంటున్నారండి? పీస్ఫుల్ వచ్చేసింది. రైట్. హెల్దీగా ఉండాలనుకుంటున్నారు. తృప్తిగా ఉండాలనుకుంటున్నాం సార్. తృప్తి, సాటిస్ఫాక్షన్ అని పెడదాం. రైట్. ఓకే. నిజాయితీగా ఉండాలనుకుంటున్నాం. నిజాయితీ, ఆనెస్టీ. హానెస్టీ అండ్ హెల్దీ. హానెస్టీ, హెల్దీ వచ్చేసింది. ఇంకా సేవా దృక్పథంతో ఉండాలనుకుంటున్నాం. ఓకే, హెల్పింగ్. ఓకే, సేవ. ఇంకా అండి? మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి సార్. ఓకే, రికగ్నిషన్ ఉండాలి. ఓకే, ఇంకా? ప్రేమగా ఉండాలనుకుంటున్నాను. ఓకే, లవ్ అండ్ అఫెక్షన్. రైట్, లవ్, అఫెక్షన్. ఓకే, ఫ్రెండ్లీ, అఫెక్షన్, ఫ్రెండ్లీ ఒకటేనండి, పర్వాలేదు. ఇంకా? చాలా జాయ్ఫుల్ గా జీవించాలనుకుంటున్నాను ప్రతి క్షణాన్ని. జాయ్ఫుల్. ఓకే, ఇంకా? మీ ఫాంట్ కొంచెం తక్కువ చేస్తానండి. కేరింగ్ అండ్ షేరింగ్. కేరింగ్. రైట్. ఓకే, ఇంకా? సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నాను. సంతోషం, హ్యాపీనెస్ వచ్చేసిందండి. ఇంకా? ఈక్వానిటీ, అంటే సంతోషాన్ని, కష్టాన్ని సమంగా తీసుకోగలిగే ధైర్యాన్ని. ఓకే, గుడ్ అండి. ఈక్వానిమిటీ. మైండ్ఫుల్నెస్ సార్. మైండ్ఫుల్, ఎస్. ఓకే, మైండ్ఫుల్, ఇంటెలిజెంట్, నాలెడ్జ్. ఓకే, ఇంకా?
చాలా వస్తాయండి ఇంకా. నేను ఎవరిని హర్ట్ చేయను, మ్మ్. నన్ను ఎవరు హర్ట్ చేయకూడదు అని ఓకే, అనుకుంటాను. నాట్ హర్టింగ్ ఎనీవన్. ఓకే జాయ్ఫుల్. ఓకే, జాయ్ఫుల్. ఎవరది మాట్లాడింది? నేను చరితని. ఓ వావ్, ఓకే. హాయ్ చరిత, గుడ్. జాయ్ఫుల్, నాలెడ్జ్ఫుల్. ఎస్, హర్ట్ చేయకుండా, అది కొంచెం నెగిటివ్లో మాట్లాడారు, అంటే దానికి నెగిటివ్ని ఆపోజిట్ చేశారు. బట్ ఎనీవేస్, యా, గుడ్ అండి. ఇంకా ఇంటెలిజెంట్ ఇంటెలిజెంట్, ఎస్, అది ఇంపార్టెంటే. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. ఫస్ట్ మనీ కావాలండి. అయ్యో, కావకూడదని ఎవరన్నారు? రైట్, ఓకే, మనీ కావాలి. ఎస్, ఇండిపెండెంట్గా ఉండాలి. పోనీ అది అన్నిట్లో, మనీ ఒక దాంట్లో ఎందుకు పెట్టాలి, అన్నిట్లో పెట్టాలి. స్వతంత్రం కావాలి మనకి. రైట్, ఇంకేం కావాలండి? రోల్ మోడల్ గా ఉండాలి. రోల్ మోడల్, రైట్, ఓకే. నాకు తెలిసిన కొన్ని విషయాలని నలుగురితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. షేరింగ్, ఓకే. షేరింగ్, కేరింగ్, షేరింగ్ నాలెడ్జ్, షేరింగ్ వస్తువులు ఏదైనా కావచ్చు. ఎస్, రికగ్నిషన్ వచ్చేసింది నాకు తెలిసి. ఎస్, రికగ్నిషన్ వచ్చింది. స్పిరిచువల్ సార్. స్పిరిచువల్ ఉండాలి. ఎస్, డెడికేషన్ ఉండాలి. డెడికేషన్, పేషెన్స్, చాలా చాలా వస్తాయండి ఇంకా. ఓకే, నేను కూడా యాడ్ చేస్తున్నాను ఇలాగే. సో ఇలాంటివన్నీ వచ్చేస్తాయి, ఇవన్నీ మనకు కావాలండి. అయితే ఫ్యామిలీలో రెస్పాన్సిబుల్. ఓ నైస్, ఓకే. ఇంకా మంచి మంచి వర్డ్స్ వస్తున్నాయి. గుడ్. రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఎస్, ఇంకా ఓకే. సో యాజ్ అన్ ఇండివిజువల్ మనం ఇవన్నీ కావాలనుకుంటున్నామండి, ఇలా ఉండాలి అని మనం అనుకుంటున్నాం, రైట్? సో ఫ్యామిలీలో మన ఫ్యామిలీతో మనం ఎలా ఉండాలనుకుంటున్నామండి? అసలు ఫ్యామిలీ ఎలా ఉండాలనుకుంటున్నాం మనం? ఫ్రెండ్లీగా ఉండాలండి. ఫ్రెండ్లీ, ఎస్, రైట్. ఇంకా సింఫనీ. లైవ్లీగా, అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్, ఎస్, అర్థం చేసుకోవడము. హ్యాపీగా ఉండాలి. ఓకే, అంటే ఎదుటి వాళ్ళతో మనం హ్యాపీగా ఉండాలి, హార్మోనీగా ఉండాలి. హ్యూమరస్ గా ఉండాలి. హార్మోనీ, ఎస్. కేరింగ్, హ్యూమరస్, కేరింగ్ ఉండాలి. కేరింగ్, ఇంకా అండి? ఓపెన్నెస్, ఓకే. ఓకే, ఇంకా ఇంకేం చెప్తున్నారండి? బాధ్యతగా ఉండాలి. బాధ్యత, రెస్పాన్సిబుల్. అండర్స్టాండింగ్ ఉండాలండి. అండర్స్టాండింగ్ అయిపోయింది. ఇంకా వాళ్ళకి ఇచ్చేటట్టు ఉండాలి. కేరింగ్, ఓకే. కేరింగ్ అయిపోయినట్టుంది. కేరింగ్ అయిపోయింది. ఒకరి మీద ఒకరు రెస్పెక్ట్ ఇవ్వాలండి. రెస్పెక్ట్ కావాలి. వెరీ నైస్, ఓకే. రెస్పెక్ట్ అండ్ వాల్యూ. వాల్యూస్ ఉండాలి. ఓకే. కోఆపరేటివ్ గా ఉండాలి. కోఆపరేషన్, ఓకే. ఇంకేం కావాలండి? అఫెక్షనేట్ గా ఉండాలండి. అఫెక్షన్, ఎస్. ట్రస్ట్, నమ్మకం ఉండాలి. ట్రస్ట్, విశ్వాసం. ఇంకేం కావాలండి? ఫ్రెండ్లీగా ఉండాలి ప్రతి ఒక్కరితో. ఫ్రెండ్లీగా, ఓకే. అఫెక్షన్ వచ్చేసింది. ఇంకా ప్లానింగ్. ఏంటండి? ప్లానింగ్, ఓకే. ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసుకోవాలి. ఓకే, సొల్యూషన్ ఓరియంటెడ్. సొల్యూషన్, ఓకే. సమాధానం అంటాం. ఇంకా రిలేషన్స్ కలిపి ఉంచే దారంలా ఉండాలండి. నాకు కరెక్ట్ వర్డ్ తెలియట్లేదు, బట్ కలిపి ఉంచే దారంలా ఉండాలి. గుడ్ రిలేషన్షిప్స్ అండి. సింపుల్ గా చెప్పాలి అని అంటే అన్నిటినీ కలిపితే మనం గుడ్ రిలేషన్షిప్స్, మంచి సంబంధాలు ఫ్యామిలీతో ఉండాలి, అంతే కదండి? సపోర్టివ్ యాజ్ వెల్. దృక్పథం ఉండాలండి. సపోర్టివ్, సేవ, ధైర్యంగా ఉండాలి. ధైర్యం, ఓకే.
ఓకే, కమ్యూనికేషన్స్ ఉండాలి, రైట్. ఓకే, ఇవన్నీ వచ్చేస్తాయండి. ఓకే, సో ఇక ఇక్కడికి కొంచెం ఆపేద్దాము. బట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కావాలి. యాక్సెప్ట్ చేసేలా ఉండాలి. ఎలా అండి? ప్రాబ్లమ్స్ ని ఫ్యామిలీ అందరూ యాక్సెప్ట్ చేసేలా ఉండాలి, ఓ, ఒకరినొకరు బ్లేమ్ చేసేలా యాక్సెప్టెన్స్. ఉండాలి. ఎస్ ఎస్, యాక్సెప్టెన్స్. యాక్సెప్టెన్స్. ఎస్, వెరీ నైస్. వాళ్ళ ఫ్యామిలీ అంతా యా. సో ఇంకా సొసైటీకి వద్దామండి. సొసైటీతో ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి, సొసైటీ మనతో ఎలా ఉండాలి అనుకుంటున్నారు? ఫస్ట్ పేషెన్స్ గా ఉండాలి సార్ ఓకే, అది సొసైటీ. పేషెన్స్ అని అనేది మనం సొసైటీతో ఎందుకంటే పేషెన్స్ ఉండాలంటారా? ఓకే, ఎనీవేస్, 100% సార్. రైట్, గుడ్. ఎందుకంటే మీరు రెస్పెక్ట్ ఉండాలి, రెస్పెక్ట్. కొన్ని డిపార్ట్మెంట్స్ తో రెస్పెక్ట్ ఇక్కడ కూడా రావాలి, రైట్. రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి. ఇంకా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి. రెస్పాన్సిబుల్, ఎస్. ఓకే, ఇంకా మన వలన సొసైటీ ఎఫెక్ట్ అవ్వకూడదు. యా, ఎఫెక్ట్ అవ్వకూడదు, హార్మోనియస్ గా ఉండాలి. కైండ్నెస్. ఎస్, కైండ్నెస్, కైండ్. ఓకే, ఇంకా అండి? లిసన్ టు ద అదర్ వాట్ ఎవర్ దే ఆర్ సేయింగ్. లిసనింగ్. ఓకే, రూల్స్ ఫాలో అవ్వాలి సార్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే, ఇంకా ఫాలో అని పెడతాను. అండర్స్టాండింగ్ అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, అండర్స్టాండింగ్ అని పెడతానండి. అండర్స్టాండింగ్ ఈచ్ అదర్. ఓకే, ఓకే, ఇంకా అండి? ఫ్రీడమ్ ఉండాలి. ఫ్రీడమ్, యా, వెరీ ఇంపార్టెంట్. అథారిటీ చూపించకూడదండి. ఓకే, డామినేషన్ ఉండకూడదు. ఓకే, లేకపోతే రెస్పెక్ట్ఫుల్ మేబీ. ఓకే, సో అవన్నీ ఇంక్లూడెడ్ అండి. ఇంకా అకౌంటబిలిటీ ఉండాలండి. అకౌంటబుల్. ఏదైనా అవసరమైనప్పుడు సమాజానికి మన అవసరం ఉంటే వెనకాడకూడదు. ఒకవేళ మనకి సమాజం నుంచి ఏదైనా అవసరం ఉంటే కూడా యాక్సెప్ట్ చేయాలి. రైట్. ఓకే, సో ఇవన్నీ చాలా చాలా వస్తాయండి. మనకు కొంచెం స్లో చేస్తున్నట్టున్నాము, బట్ ఎనీవే లెట్స్ గో హెడ్ అండి. నేచర్ నుంచి మన ఎక్స్పెక్టేషన్ ఏంటండి? మనం నేచర్తో ఎలా ఉండాలి? రెస్పాన్సిబుల్ గా ఉండాలండి. రెస్పాన్సిబుల్, వెరీ నైస్. చాలా వరకు రిపీట్ అవుతాయి. ఎస్, టు ప్రొటెక్ట్ అవర్ నేచర్. ప్రొటెక్ట్ చేయాలి. ఎస్, ప్రొటెక్ట్. గ్రాంటెడ్ ఫీలింగ్ ఉండరాదు. నేచర్ ఎప్పుడు క్లీన్ గా ఉంచాలి, దాన్ని పొల్యూట్ కాకుండా చూసుకోవాలి. హైజీన్, నో పొల్యూషన్, నెగ్లిజెన్స్ ఉండరాదు. యా, అవన్నీ ఇంకా మన కొంచెం నెగిటివ్ సైడ్ ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాం. బట్ ఎనీవేస్, నేను అంటే ఓన్లీ పాజిటివ్ వర్డ్స్ ఎత్తుకుంటున్నాను, పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఎంజాయ్ ద నేచర్. ఓకే, ఎంజాయ్ చేయాలి, హార్మోనియస్ గా ఉండాలి. లవ్ఫుల్ గా ఉండాలండి. లవబుల్, లవింగ్, దాన్ని కూడా కేరింగ్ ఉండాలి, కేరింగ్ తో ఉండాలి. చెట్లను పెంచాలి. ఓకే, ఆర్ యూనో పెంచాలి, ఆర్ ఏమంటారు, ఏదైతే నేచర్ నుంచి తీసుకుంటున్నామో సో నేచర్ కూడా మనం ఇవ్వాలి అని గుర్తు పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు మనం తీసుకోవడమే కాదు, నేచర్ మనకి ఆక్సిజన్ ఇస్తుంది, మనం నేచర్ కి అట్లీస్ట్ ల్యాండ్ ఇవ్వాలి. ల్యాండ్ ఇస్తే కదా మనకి ఇస్తుంది. సో ఎవరైతే బిల్డింగ్స్ చేస్తున్నారో ఎంత బిల్డింగ్ కి ఎంత ల్యాండ్ వెకేట్ అని అవ్వాలి అని నాకు అనిపిస్తుంది నేచర్ కోసం. ప్యూర్ అండి. సో ఇవన్నీ చాలా చాలా రాసామండి. ఇవన్నీ మనం యాజ్ అన్ ఇండివిజువల్ ఇదన్నీ మనం ఇలా ఉండాలి, అవి ఏవైతే వేటితో అయితే ఉన్నామో మనం వాటితో మనం ఇలా ఉండాలి, వాళ్ళు ఇలా మనతో ఉండాలి అని అన్నది మన ఎక్స్పెక్టేషన్. ఇలా నా లైఫ్ ఉండాలి అని కోరుకుంటాం, అంతే కదండి. సో ఇప్పుడు ఎలా ఉందండి? సో దీన్ని ఇప్పుడు ఎలా ఉందో రాసి పెడదాం ఇక్కడ. సారీ, ఓకే, 1 సెకండ్. ఓకే, యాజ్ అన్ ఇండివిజువల్ ఇప్పుడు నాలో నాకేముందండి? ఎలా ఉన్నాను ప్రజెంట్? ఓకే, ఇవి తీస్తాను. సెల్ఫిష్గా ఉన్నాను.
ఓకే. doubtful, డౌట్ఫుల్, irresponsible, ఇర్రెస్పాన్సిబుల్. I am very happy. అది ఎక్స్పెక్టేషన్. అంటే ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారా ఆల్ ద టైమ్? Yes, yes, sir. ఎప్పుడు హ్యాపీగా ఉంటున్నారా? ఉంటున్నాను. ఓకే, వెరీ నైస్ అండి. ఓకే, సో వెరీ గుడ్, కంటిన్యూ. ఇంకా అండి? overthinking, ఓవర్ థింకింగ్, కన్ఫ్యూజ్డ్ కన్ఫ్యూజ్డ్ మైండ్. కన్ఫ్యూజ్డ్గా ఉన్నాము, ఓవర్ థింకింగ్ అన్నారు. ఇంకెలా ఉన్నామండి? misunderstanding, మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంది. ఓకే, ఇంకెలా ఉన్నాయి? హెల్దీగా Rush and ఉంటున్నామా? restlessness. Yeah, unhealthy. హెల్తీగా ఉంది అన్హెల్దీ 100%. అన్హెల్దీగా ఉన్నాము, dilemma, కన్ఫ్యూజన్. రెస్ట్లెస్ గా టైము కరెక్ట్ గా ప్లానింగ్ లేకుండా రెస్ట్లెస్ గా అయిపోతుంది డే అంతా. రెస్ట్లెస్. ఓకే, ఇంకెలా ఉన్నాం? dissatisfaction, సాటిస్ఫాక్షన్ లేదు, డిస్సాటిస్ఫాక్షన్, కొంచెం డిస్కనెక్టెడ్. డిస్కనెక్టెడ్. అది మేబీ ఫ్యామిలీతో రాయొచ్చు, అంటే మేబీ ఓకే, డిస్కనెక్టెడ్గా పెట్టాను. నాతో నేను డిస్కనెక్టెడ్గా ఉన్నాను అనుకుందాం. నెగిటివ్ ప్లానింగ్ థింకింగ్. లేకుండా ఉంది. నెగటివ్ థాట్స్. ఓకే. jealousy No తో ఉన్నాము, time for self. ఓకే, కరప్టెడ్ సెల్ఫ్ ఏమన్నారండి? No time for self అండి. సెల్ఫ్ నో కోసం అసలు టైం. టైం ఓకే, ఇవ్వట్లేదు. టైం లేదు, రైట్. నో టైం. lack of ప్లానింగ్ time, లేకపోతే ఓకే, ప్లానింగ్ లేకపోవడం. సో సింపుల్గా చెప్పాలనంటే ఇవన్నిటికీ మనం ఉండాలనుకుంటున్నాము, వాటికి అన్ని మోరాలెస్ ఆపోజిట్గా వస్తున్నాయి ఇక్కడ, అంతే కదండి? అవును. రైట్. సో అలాగే ఫ్యామిలీతో మనం ఎలా ఎలా ఉంటున్నాం ఇప్పుడు మనం? ఉంటుంది. 50% అన్ని అంటే అన్ని ఏవో ఇష్యూస్ ఉన్నాయి, చేయలేకపోతాము. సింపుల్గా ఏవో ఇల్లు ఇష్యూస్ ఉన్నాయి సమ్ అవును టైమ్స్. ఇంకా అవును. కంప్లైంట్స్ ఉన్నాయి. కంప్లైంట్స్ ఉన్నాయి. ఓకే, Angry, రైట్. యాంగ్రీ ఉంది, కోపం ఉంది, misunderstandings, aggressive, మిస్అండర్స్టాండింగ్స్, lack of క్యాల్కులేషన్ understanding, criticism, క్యాల్కులేషన్ over reacting, ఓవర్ రియాక్షన్ ఉంది, యాక్షన్ రియాక్షన్లు communication చాలా gap, ఉన్నాయి. criticism, రియాక్షన్స్, క్రిటిసిజం. lack of communication, సో ఇవి ఇక మోరాలెస్ ఏంటంటే వీటికి అన్నిటికీ మోరాలెస్ ఆపోజిట్ టర్మ్స్ ఎక్కువగా ఉన్నాయి, అంతే కదండి? రైట్. క్రిటిసిజం, ఇంకేంటి మనము నో blame them, అఫెక్షన్, బ్లేమింగ్, ఇంకా lack of communication, నో కమ్యూనికేషన్, and ఇంకా ఆర్గ్యుమెంట్స్. లేదు ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి. ఆర్గ్యుమెంట్స్. ఎస్. స్పెండింగ్ విత్ ఫోన్స్. నో టైం, దీనికి కూడా నో టైం విత్ ఫ్యామిలీ. ఓకే, ఎస్. ఓపెన్ ఇంకా మైండెడ్. ఓపెన్ మైండెడ్ లేమంటున్నాం, అర్థం చేసుకోవట్లేదు, రైట్. సో నో ఓపెన్ గా మాట్లాడు. గుడ్ ఫీలింగ్స్ లేవు మనకి, మంచి గుడ్ ఫీలింగ్స్ లేవు అందరి మీద. ఇంకేం కావాలండి? ఇంకేం లేవండి. ఎలా lack ఉన్నాం? of respect, ఏంటండి? ఫేక్ lack రియాక్షన్. of respect, డిస్రెస్పెక్ట్ ఎక్కువ ఇస్తున్నాము. disrespect, and a lack of ఫేక్ acceptance also. నో యాక్సెప్టెన్స్ అంతా, ఫేక్ గా రైట్. ఉంటున్నాము. ఒకటి అనుకుంటాము మనసులో, కానీ ఇంకొకటి బయటకు వస్తుంది. వేగ్గా ఉన్నాము, వేగ్ బిహేవియర్, రైట్. సో ఇలాంటివన్నీ ఉన్నాయండి ప్రస్తుతానికి. సొసైటీతో కూడా అలాగే ఉన్నాయి కదండి, నెగిటివ్గానే ఉన్నాయా మనవి? పేషెన్స్ ఉందా? వెరీ ఇంపేషెన్స్, పక్కోళ్ళతోటే ఎట్లా ఉన్నామో మనకి తెలియదు, రైట్. సో ఇంపేషెన్స్, అగైన్ డిస్రెస్పెక్ట్, irresponsible, ఇర్రెస్పాన్సిబుల్, ఈగో, ఈగో, మచ్ ఇంపార్టెంట్ ది. Lack of civic sense, నో సివిక్ సెన్స్, రైట్. నో selfishness, రూల్స్,
నో ఇంట్రాక్షన్. నో కమ్యూనికేషన్. ఓకే, ఇంకా పిల్లలు కూడా బాగా యాక్టివ్గా ఉన్నారండి. వెరీ నైస్. నో ఎథిక్స్. ఎథిక్స్, నో ఎథిక్స్. రైట్. సో ఇవన్నీ ఉన్నాయండి. అలాగే నేచర్తో ఎలా ఉన్నామండి? మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్. ఇర్రెస్పాన్సిబుల్. నాట్ రెస్పెక్టింగ్. నో రెస్పెక్ట్. షైనెస్. డిస్ట్రక్టివ్. షై అంటే అది అంటే మనుషులతో వస్తుంది. ఓకే, ఎనీవేస్. హార్ష్. హార్ష్గా ఉంటున్నాము, డామినేషన్గా ఉంటున్నాము. డామినేషన్. ఇంకా అండి? నేచర్ ని స్పాయిల్ చేస్తున్నామండి. ప్లాస్టిక్స్ తోటి పొల్యూట్ చేస్తున్నాము. కంటామినేషన్. చాలా ఇవన్నీ ఇంకా చాలా చాలా వస్తాయండి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇంకా మనం ఈ రోజంతా స్పెండ్ చేయొచ్చు. బట్ ఎనీవే, సో అయితే ఇప్పుడు మనకు అర్థమైంది కదండి, మన లైఫ్లో ఇలా ఉండాలని అనుకుంటున్నాము కానీ ఇలా ఉంటున్నాము, ఆర్ ఇలా కొంతవరకు ఉండగలుగుతున్నాము కానీ మోర్ ఆర్ లెస్ ఇవి కూడా చాలా వరకు ఉన్నాయండి. రైట్. సో అయితే ఇప్పుడు మరి వీటికి అన్నిటికీ మన లైఫ్లో ఉన్నప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్ అండి? ఇలా ఉండాలి అని అనుకున్నప్పుడు సో ఎవరి ఇష్యూస్ ఒకళ్ళు ప్రతి ఒక్కళ్ళం కూడా మనము మన లైఫ్ ఇలా ఉండాలనుకుంటున్నాం. సో చూడండి, ఇందులో మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా ఇందులో ఇలాగే ఉండాలనుకుంటున్నారు కదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో నాకు నేను రెస్పాన్సిబుల్గా ఉండాలనుకోవట్లేదు అని అనుకునే వాళ్ళు ఉన్నారా? నాకు హ్యాపీనెస్ వద్దు అని అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేకపోతే నాకు ఫ్రీడమ్ వద్దు అని అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? కేరింగ్, లవింగ్ నాకు వద్దు అని అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇందులో? ఇప్పుడు అటెండ్ అయ్యే వాళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ చెప్పేది ఇదే కదండి, మన జీవితం ఇలా ఉండాలనుకునేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా. సో కానీ ఆ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇందులో ఎవరికి కూడా ఇది ఇష్టం లేదు. ఈ విషయాల్లో సెల్ఫిష్ అనేది ఎవరికన్నా ఇష్టం ఉందండి? ఉండాలని కోరుకుంటున్నారా? లేదండి. ఇర్రెస్పాన్సిబుల్గా ఉండాలని ఎవరు కోరుకుంటున్నారా? కంప్లైంట్స్ ఉండాలని కోరుకుంటున్నారా? కోపం ఉండాలని కోరుకుంటున్నారా? ఇందులో ఏవి కూడా అందరికీ కూడా ఏవి వద్దని అనుకునే వాళ్ళే. మరి అప్పటికి అందరూ అలాగే ఉన్నాం కదా, అప్పటికి అన్నిట్లోనూ ఇష్యూస్ ఎందుకున్నాయండి? రైట్. ప్రతి ఒక్కళ్ళకి ఈ ఇష్యూస్ ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళకి ఇలా ఉండాలి అని అనుకుంటున్నాం. అంటే దీంట్లో మనకు గ్యాప్ కనపడుతుంది కదా. నేను ఇలా ఉండాలనుకుంటున్నాను కానీ ఇలా ఉన్నాను. కొన్నిటికి లేజినెస్ అనేది మనిషికి చాలా చేస్తుంది సార్. లేజీగా ఉండటం అనేది దాన్ని హ్యాపీగా ఫీల్ అవుతారు. లేజినెస్ అనేది ఒకటి రాశాను, అది కూడా ఒకటి. రైట్. సో we are affected by most of the circumstances and we are not like same every time. We are affected with many number of things and we respond to many things in different ways, different times with different people. వెరీ ట్రూ. అయితే మనం జనరల్గా మన అలవాటు ఏంటంటే, ఎందుకంటే మన ఎడ్యుకేషన్లో కూడా అందరి గురించి అన్నిటి గురించి నేర్చుకున్నాం కానీ మన గురించి మనం నేర్చుకోలేదు కదా. సో మనం ఏం చేస్తామంటే సింపుల్గా వేరే వాళ్ళ మీద బ్లేమ్ వేసేస్తాం. యూనో మన ఎన్విరాన్మెంట్ అలా ఉంది, మన పెంపకం అలా ఉంది, మన గవర్నమెంట్ అలా ఉంది, సో మన చుట్టుపక్కల ఉండే దాన్ని బట్టి నేను అలా ఉంటున్నాను అని అనేది మనకు ఒక సాకు, సింపుల్గా చెప్పాలంటే. సో అయితే నేను క్రిటిసైజ్ చేయడం కాదు, మన పెంపకం అలా ఉందండి అన్ఫార్చునేట్లీ. రైట్. ఎప్పుడైతే నాలో ఈ గ్యాప్స్ ఉన్నాయి అని అన్నది నేను చూడగలుగుతానో, అది ఎందుకు ఉంది అని అన్నది నేను చూడగలుగుతానో, దాని గురించి నేను ఎఫర్ట్ పెడతానండి. సో అయితే ఎందుకు దానికి ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను. ఇప్పుడైతే మనం ఇవన్నీ చూడగలుగుతున్నాం కదా, ఇది మీరు చెప్పిందే కదా, నేను చెప్పింది కాదు కదా. మోర్ ఆర్ లెస్ అందరు మనం చెప్పిందే. ఈ గ్యాప్ ఉందని అనేది ఇప్పుడు మనం రికగ్నైజ్ చేస్తున్నాం కదా. అండ్ ఇప్పటి వరకు దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ అంటే నేనే రెస్పాన్సిబుల్ అని అన్నది కూడా మనం చెప్పాం కదా ఆన్సర్. ఓకే, నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, అలా ఇలా ఉన్నాను, కానీ దీనికి ఇలా అవ్వడానికి ఎవరు ఎఫర్ట్ పెట్టాలి అని అంటే నేనే పెట్టాలి అని చెప్పాం కదా.
ఎంత ఎఫర్ట్ పెడుతున్నామండి ఇప్పటి వరకు? Yes, people are only theoretical, sir. No problem. No practical. మనము ఇలా ఉండాలనుకుంటున్నాం, కానీ ఇలా ఉన్నాము. దానికి ఎంత ఎఫర్ట్ పెడుతున్నాము అని అంటే చాలా తక్కువ అండి. అంటే అఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా ఇంతకుముందు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ప్రయత్నం చేస్తున్నారు. మనం చేసే ప్రయత్నం కూడా అదే. కానీ ఎంతవరకు సక్సెస్ అవుతున్నాము, అది ఎందుకు అవ్వట్లేదు అన్న దాని గురించి ఆలోచిస్తే ఏదో ఒకటి ల్యాకింగ్ ఉందండి. ఏదో ఒకటి తక్కువైంది మన దగ్గర. ఏదో అర్థం కాలేదు మనకి. అది ఏం అర్థం కాలేదు అన్నదే ఈ వర్క్షాప్ అండి. ఓకే, సో ఏం అర్థం కాలేదు ఈ అన్ని లెవెల్స్లో కూడా. ఓకే, సో అందుకనే నేను యాజ్ అన్ ఇండివిజువల్ అసలు నేనంటే ఏంటి, నన్ను నేను అర్థం చేసుకుంటే ఇవి నాకు కావాల్సినవి, ఇది నాకు వద్దు అని అన్నది కూడా నాకు అర్థమైంది. కానీ ఇది నాకు కావాల్సిన అయినా కూడా నేను ఇవి తెచ్చుకోలేకపోతున్నాను కంటిన్యూస్గా. ఇవన్నీ మనకి చూడండి, మీరు చూస్తే ఇవన్నీ కూడా మనకి కంటిన్యూస్గానే కావాలండి. అప్పుడప్పుడు ఉంటే కూడా సరిపోదు, ఎప్పటికీ కావాల్సిన ఇవి. ఇది ఎప్పటికీ కూడా వద్దు, రైట్? సో ఆ విషయంలో కూడా మనకి తెలిసిపోతుంటుంది, రైట్? సో అయితే అందుకని ఇది ఇలా ఉండాలనుకుంటున్నాం, కానీ ఇలా ఉన్నాము, ఎందుకున్నాము అన్న దాన్ని అర్థం చేసుకోవడం అన్నదే ఈ వర్క్షాప్ అండి. మన జీవితం, ఎందుకంటే మన లైఫ్ గురించి ప్రతి ఒక్క దాని గురించి కూడా మాట్లాడుతున్నాం చూడండి ఇందులో. ఓకే, సో ఇది మీకు అంటే ఈ జీవన విద్య అనేది అవసరము అని చెప్పడానికి ఈ కాన్సెప్ట్ని నేను తీసుకొచ్చానండి. సో అయితే ఇంతకుముందు మనం కొన్ని వాల్యూస్ అని మాట్లాడుకున్నామండి. అసలు వాల్యూస్ అంటే ఏంటి అన్నదాన్ని అర్థం చేసుకుందాం, రైట్? సో అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఇంతకుముందు డిస్కషన్లో కూడా ఇదేది ఇట్లా జరుగుతుంది. వా, ఒక్క నిమిషం ఉండండి. ఓకే, ఓకే, సో ఇది ఒక్క నిమిషం. ఏమైనా క్వశ్చన్లు ఉన్నాయండి ఇప్పటి వరకు అయిన దాంట్లో? ఓకే, నేను మళ్ళీ షేర్ చేస్తున్నాను. 1 సెకండ్. ఏంటిది, ఒక్క నిమిషం. ఎస్, ఓకే. సో అన్ఫార్చునేట్లీ మనం వాల్యూస్ అని అంటున్నాం కదా. ఓకే, వాల్యూ అంటే ఏంటండి? మన విలువ, మానవీయత విలువలు ఉండాలి అని అనుకుంటున్నాం కదా. విలువ అంటే ఏంటి అని అన్నది కూడా అర్థం చేసుకుందామండి. విలువ అంటే ఏంటి అండి? మనం జనరల్గా చెప్తాం కదా, విలువ అంటే ప్రతి ఒక్క దానికి మనం విలువ ఇస్తాం కదండి. ఓకే, నేను ఈ షర్ట్ కొన్నాను, దీని విలువ ఎంత అంటే దానికి ఒక 200 రూపాయలు పెట్టి కొన్నాను, కాబట్టి దాని విలువ 200 రూపాయలు అని అంటున్నాం, రైట్? ఓకే, నేను ఈ ల్యాప్టాప్ వాడుతున్నాను మీకు ప్రజెంట్ చేయడానికి, రైట్? సో మీతో కమ్యూనికేట్ చేయడానికి. సో దీని విలువ ఎంత అంటే 50,000, ఎందుకంటే దానికి అంత పెట్టి నేను కొన్నాను కాబట్టి దాని విలువ 50,000 అని అన్నాను. అలాగే మనిషి యొక్క విలువ ఎంత అంటే ఏమని చెప్తామండి? వస్తువు విలువ కూడా ఎలా చెప్తున్నాము అని అంటే అది ఉపయోగపడుతుంది కాబట్టి. ఒకవేళ వస్తువు, ఇప్పుడు ఈ ల్యాప్టాప్ ఉంది, పని చేయట్లేదు, రైట్? ఏం చేసినా కూడా పని చేయట్లేదు, దాని విలువ ఎంత అంటే అప్పుడు ఏమంటాం? విలువ లేదు అని అంటాం, ఎందుకంటే ఉపయోగపడట్లేదు కదా, రైట్? సో అలాగే వస్తువుల్ని కూడా అలాగే చూస్తున్నాం కదా. విలువ అని అన్నది మనం ఒక నెంబర్ ఎందుకు ఇచ్చాము అని అంటే ఎక్స్చేంజ్ రూపంలో మనం ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాము, దాన్ని వాడుకుంటున్నాం, దానికి అందుకని విలువ ఇచ్చాం, దానికి అంత విలువ ఇచ్చాము. కొనేవాడికి ఆ డబ్బులు ఉపయోగపడుతున్నాయి, నాకు ఉపయోగపడుతుంది ఆ వస్తువు, రైట్? సో దానికి ఒక విలువ ఇచ్చాం, డబ్బులకి కూడా ఒక విలువ ఇచ్చాం. సో ఏదైనా మనం వస్తువులు వాడుతున్నామంటే దానికి ఒక విలువ ఇచ్చాం కాబట్టి దాన్ని వాడుకోగలుగుతున్నాం కాబట్టి దానికి ఒక విలువ ఇచ్చాం. అలాగే మనిషి కూడా నా రోల్ ఏంటి, నేను ఎలా ఉపయోగపడుతున్నాను, నేను ఎలా ఉపయోగపడుతున్నాను. ఇంతకుముందు మనం చూసాం కదా విలువని. ఓకే, ఇది వెనక్కి వెళ్దా? బాబోయ్, వెనక్కి వెళ్తుంది ఇది. ఓకే, సో ఇప్పుడు కనిపిస్తుందండి స్క్రీన్? ఓకే, సో అదే, సో నా విలువ ఏంటి అని అంటే ఇండివిజువల్గా నా రోల్ ఏంటి, ఫ్యామిలీతో నా రోల్ ఏంటి,
సొసైటీలో నా రోల్ ఏంటి, ఈ నేచర్లో నా రోల్ ఏంటి, నేను ఎలా ఉపయోగపడుతున్నాను ఇన్ని అన్నిటి లెవెల్లో అన్నదే నా వాల్యూ అండి. రైట్? సో అది నా వాల్యూ. సో ఆ వాల్యూ ఎవరి వాల్యూ వాళ్ళే డిసైడ్ చేసుకోవాలా, ఇంకెవరన్నా డిసైడ్ చేయాలా మనకి? ఎవరి వాల్యూ వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. అది స్వతంత్రం అండి. స్వతంత్రం అంటేనే అది నా వాల్యూని. కానీ ఇప్పుడు మన ప్రజెంట్ జీవితంలో కూడా రైట్ అలాగే ఉందా? నా వాల్యూని ఇంకెవరన్నా డిసైడ్ చేస్తున్నారా? మన వాల్యూని వేరే వాళ్ళు డిసైడ్ చేస్తారు. అన్ఫార్చునేట్లీ కదా. యా, సో అదేనండి మన ప్రాబ్లం. నాకేం కావాలో కూడా తెలియదండి. నాకు ఏం కావాలి, ఎంత కావాలి, ఎందుకు కావాలి అని అన్నది కూడా ఏదో మనం స్కూల్లోనో మన టీచర్లు చెప్తే వాళ్ళది చెప్పింది నమ్మేసి అదే కరెక్ట్ అని చెప్పి అలా వెళ్తున్నాం. కానీ అందుకని మనం కూడా అంటున్నాం కదా, ఒకళ్ళకి ఒక విధంగా ఒకటి ఉపయోగపడుతుంది, ఇంకోళ్ళకి ఇంకోటి ఉపయోగపడుతుంది. అది నాకు ఉపయోగం లేదని అనుకుని వాళ్ళతో మనం కొట్లాట్లో ఉన్నాం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వాల్యూ సిస్టమ్ ఉంది అని అనుకుంటున్నాం. ఓకే, సో ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి దాంట్లో మనం ఈ సంబంధాలని సంబంధాలు అన్నది కూడా ఒక వాల్యూనేనండి. దాన్ని గుర్తించక, యాక్చువల్ రూట్ కాజ్ని గుర్తించక మనము ప్రాబ్లంలో పడిపోయాం. సో అసలు యాక్చువల్గా మనిషి అన్న తర్వాత మనకు కావాల్సింది ఏవైతే ఇవన్నీ కూడా వాల్యూసేనండి. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ మనం చూసినవి అన్నీ నాకు కావాలి అని అనుకున్నాం కదా, ఇది ఇలా నేను ఉండాలి, నా జీవితం ఉండాలి, నాతో నేను, నా ఫ్యామిలీలో, సొసైటీలో, నేచర్లో. మీరు చెప్పినవి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాల్యూసేనండి. అన్నీ కూడా ఏవైతే మనం కావాలి అని అనుకుంటామో, ఎప్పటికీ కావాలి అని అనుకుంటామో అవన్నీ వాల్యూస్ అండి. అన్ఫార్చునేట్లీ మన జీవితంలో ఎవరో ఏదో చెప్పారు ఆర్ ఎవరో డిసైడ్ చేస్తున్నారు కాబట్టి ఇలా ఉంటున్నాం. మనం దాని వాల్యూని అర్థం చేసుకోలేదు కాబట్టి ఇలా ఉంటున్నాం. అందుకే ఇక్కడికి వచ్చాం. సో ఆ వాల్యూస్ని అర్థం చేసుకోవడం అన్నది ఇంపార్టెంట్. అందుకని నేను ఇక్కడ చెప్పింది అంటే మన వాల్యూస్ని వేరే వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. అన్ఫార్చునేట్లీ మన వాల్యూని మనమే డిసైడ్ చేసుకుని, నా గురించి నేను తెలుసుకున్నప్పుడు, నాకేం కావాలి, ఎందుకు కావాలి అని నేను డిసైడ్ చేసుకున్నప్పుడు నేను సామరస్యంగా ఉండగలను. నా హ్యాపీనెస్ అన్నది ఉంటుంది అప్పుడు. రైట్? సో మనిషి అన్న తర్వాత మనిషికి బేసిక్గా ఇవన్నీ మనకి ఎందుకు కావాలండి? ఎందుకు కావాలంటున్నారు ఇవన్నీ? నేను అడిగినప్పుడు యాజ్ అన్ ఇండివిజువల్ నాకు హ్యాపీనెస్, పీస్ఫుల్, హెల్తీగా, సాటిస్ఫాక్షన్గా, హెల్పింగ్గా ఉండాలి, రికగ్నిషన్, ఇవన్నీ కావాలి నాకు యాజ్ అన్ ఇండివిజువల్. యాజ్ అ ఫ్యామిలీలో ఇవన్నీ నాకు కావాలనుకుంటున్నారు, సొసైటీలో ఇవన్నీ నాకు కావాలనుకుంటున్నారు, నేచర్తో ఇలా ఉండాలనుకుంటున్నాను నేను. ఇవన్నీ ఎందుకు కావాలండి ఫైనల్గా? సంతోషం, సంతృప్తిగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అదేనండి. ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తారండి ఆన్సర్. చూడండి ఇప్పుడు కూడా. ఓకే, సో ఇదేనండి మనిషికి కావాల్సింది కూడా. ఇంతకు మించి ఏం కావాలండి? ఇవన్నీ నేను ఎందుకు కావాలని కోరుకుంటున్నానంటే వీటితో సంతోషంగా, సమృద్ధిగా ఉంటాను అని అనే కోరికతో. ఇవన్నీ కావాలి మనకి. డబ్బులు కూడా కావాలి. అన్ఫార్చునేట్లీ డబ్బులు ఎవరు చెప్పలేదు ఇక్కడ, చెప్పారా? డబ్బులు కూడా కావాలండి. డబ్బులు కూడా కావాలి, ఆస్తులు కావాలి, ఉండడానికి, తినడానికి ఫుడ్ కావాలి, వస్తువులు, భౌతిక సౌకర్యాలు కావాలి. అవన్నీ కావాలి. ఎందుకు కావాలి అని అంటే వాటితో నేను సుఖంగా, సమృద్ధిగా ఉంటాను అని అన్నాయి. అంతే కదండి. ప్రతి ఒక్క మనిషికి కోరిక కూడా అదే వాల్యూస్ అండి. అన్ఫార్చునేట్లీ అవి వేరే వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది మన అటెండ్ అయ్యే వాళ్ళు ఏదో ఒక పని చేస్తున్నారు కదా, వర్క్ చేస్తున్నారు కదా, ఆఫీస్కి వెళ్తున్నారో లేకపోతే బిజినెస్ చేస్తున్నారో ఏదో చేస్తున్నారు. ఇంట్లో పని చేసేవాళ్ళు కూడా ఉన్నారు, వంట చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ ఎందుకు చేస్తున్నారండి? ఎందుకు చేస్తున్నారు? ఏదో ఒకటి డబ్బులు వస్తాయనో, లేకపోతే మనకు సౌకర్యాలు, తినడానికి తిండి వస్తుందనో, లేకపోతే సౌకర్యాలు ఉంటాయనో, సమృద్ధిగా ఉంటామనో, సంతోషంగా ఉంటామనో ఎక్స్పెక్టేషన్ తోటే కదా ఏ పనులు చేస్తున్నా కూడా. అవన్నీ సంతోషంగా ఉంటామనే కదా అవన్నీ చేసేది మనం. కాదంటారా? ఎవరన్నా నేను చేసే పనులు నేను అన్హ్యాపీగా అవ్వడానికి అని కోరుకునే వాళ్ళు ఉన్నారా? లేరు, ఎవ్వరూ లేరు. చూడండి. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే, నాకు కావాల్సింది సుఖంగా, సంతోషంగా, సమృద్ధిగా ఉండాలనుకుంటున్నాను. యాజ్ అ మనిషిగా నేను ఎప్పటికీ సుఖంగా, సమృద్ధిగా ఉండాలనుకుంటున్నాను. ఇదే కదండి మనిషి యొక్క కోరిక కూడా. ఏ మనిషి యొక్క కోరిక అయినా సరే అదే. రైట్?
సో అండ్ అది కంటిన్యూస్గా ఉండాలి, కొనసాగింపుగా ఉండాలి, ఎప్పటికీ ఉండాలి అనే కదా మన కోరిక. ఎప్పుడన్నా మనం నేను సంతోషంగా ఉండొద్దు అని అనుకునే వాళ్ళు ఎవరు ఉన్నారా? పర్వాలేదని అనుకునే వాళ్ళు ఉన్నారా? ఎవ్వరూ లేరు. సో కానీ అప్పుడప్పుడు సంతోషంగా ఉండట్లేదు మనం. ఎందుకు ఉండట్లేదు అన్నది ఆలోచించాము ఎప్పుడన్నా? మధ్యలో అన్హ్యాపీగా అవుతున్నాం, మధ్యలో సంబంధాలు సరిగ్గా ఉండట్లేదు, మధ్యలో ఏదో తక్కువ ఉంది నా దగ్గర, ఆస్తులు తక్కువయ్యాయనో, డబ్బు తక్కువయ్యాయనో, లేకపోతే ఏదో తక్కువైందనో, మనశ్శాంతి లేదనో, ఏదో ఒకటి తక్కువైపోయిందని ఎప్పుడో ఏదో ఒకటి చింత అయితే ఉంది కదా మన దగ్గర, ఇష్యూస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కదా. అవన్నీ ఎందుకు ఉంటున్నాయి అని అంటే నాకు ఏదో అర్థం కాలేదండి. ఓకే, అన్ఫార్చునేట్లీ మనం ఏం చేస్తున్నాం అంటే పక్క వాళ్ళకి ఇది బ్లేమ్ వేసేస్తున్నాం. నువ్వు నాకు తక్కువ చేసావు, లేకపోతే ఏదో గవర్నమెంట్ నాకు ఏదో ఇవ్వట్లేదు, పక్క వాళ్ళు నా ఫ్యామిలీ వాళ్ళు ఏదో ఇవ్వట్లేదు, లేకపోతే ఈ ఎన్విరాన్మెంటే ఇలా ఉంది, ప్రకృతే పొల్యూషన్గా ఉంది, అందులో నేను ఉన్నాను, నా బాధ్యత ఉంది అని అన్నది నేను దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం ఎంత చేస్తున్నాము అని అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. రైట్, ఏదో అర్థం కాలేదు మనకి. సో అది ఆ ప్రయత్నం చేయడమే ఈ వర్క్షాప్ అండి. సో నాలో ఏమి తక్కువైంది, అయితే వీటన్నిటికీ సమాధానాలు ఎక్కడ దొరుకుతాయి అని అంటే ఇది నేను చెప్పేది కాదండి. ప్లస్ ఒకటి సింపుల్గా ఒకటి నేను చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే ఓకే, ప్రతిదీ కూడా ఇప్పుడు నేను ఈ వర్క్షాప్లో చెప్పేది ప్రతి ఒక్కటి కూడా ఒక ప్రస్తావన అండి, ఒక ప్రపోజల్. ఓకే, సో ఇది మీరు రైట్ అని తీసుకోవద్దండి ఇమ్మీడియట్గా కూడా, ఇది రాంగ్ అని కూడా అజ్యూమ్ చేయకండి ఇమ్మీడియట్గా. ఏదైనా సరే, నేను ఏదైతే మాట్లాడుతున్నానో, ఏదైతే డిస్కషన్ మనం ఇప్పుడు చేస్తున్నామో, ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని అన్నది కూడా మీరు ఇమ్మీడియట్గా వెళ్ళకుండా కొంచెం వెరిఫై చేసుకోండి. న్యాచురల్ యాక్సెప్టెన్స్, సహజ స్వీకృతి అని అంటాం దీన్ని. న్యాచురల్ యాక్సెప్టెన్స్ అంటే అది ఎలా వెరిఫై చేసుకుంటారు? మరి న్యాచురల్ యాక్సెప్టెన్స్ అంటే ఏంటి అని అన్నది కూడా తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఇంతకుముందు మనం చేసిన ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో, ప్రతి ఒక్కళ్ళు కూడా, మీరు అందరూ అన్ని రకాల ఏజ్ల వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల జెండర్ వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల ప్లేసుల నుంచి వచ్చిన వాళ్ళు, భాష వేషలో డిఫరెన్సెస్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. అందరూ ఒకే విధంగా చెప్తున్నారు కదండి. ఇప్పుడు అడిగినా ఇదే చెప్తారు, రేపు అడిగినా, ఎల్లుండి అడిగినా, 2-3 సంవత్సరాలు తరిగిన తర్వాత కూడా ఇదే ఆన్సర్ చెప్తారు. ఒక 10 ఏళ్ళ 100 ఏళ్ల క్రితం అడిగినా కూడా ఇదే చెప్తారు ఆన్సర్. ఎవరిని అడిగినా కూడా ఇదే ఆన్సర్ చెప్తారు. రైట్, ఈ విషయంలో కూడా అందరూ అదే చెప్తారు. ఎందుకు అనంటే సహజంగా మనిషికి కావాల్సింది కూడా సంతోషమే, కంటిన్యూషన్గా ఉండాల్సిందే సంతోషమే, సమృద్ధి కూడా కావాలి. ఇవన్నిటితో మనకు అవి వస్తాయి అని అనేది ఉంది కాబట్టి అందరి ఆన్సర్లు సహజంగా ఇవే వస్తున్నాయి. రైట్, సో అది సహజ స్వీకృతి అండి, దాన్నే సహజ స్వీకృతి అని అన్నాం. దాని ఆధారంగా నేనైతే ఎప్పుడైతే చెక్ చేస్తానో అది ఫస్ట్ స్టెప్ అండి. ఏదైతే ఉందో ఏదైనా సరే నేను ప్రస్తావనలాగా పెడుతున్నాను, లేకపోతే మన జీవితంలో కూడా ఏదో ఒక ఆలోచన వచ్చింది, ఆలోచనని కూడా మీరు ఇక్కడ ఈ ప్రపోజల్లో పెట్టేసి నా సహజ స్వీకృతి ఆధారంగా దాన్ని ఎప్పుడైతే వెరిఫై చేసుకుంటానో అది పాస్ అయిందనుకోండి, నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఓకే, సో అది పర్వాలేదు, ఓకే ఇది నాకు సహజంగా అందరికీ కరెక్ట్ అనిపిస్తుంది, అందరికీ కరెక్ట్ అయి ఉండొచ్చు, ప్రతి ఒక్కళ్ళకి ఇది సహజంగా ఉంది కాబట్టి అని అనుకోవచ్చు. అనుకున్న తర్వాత దానితో బ్రతికేద్దాం, మన లైఫ్లో ఎక్స్పెరిమెంట్ చేద్దాం, దాన్ని అలా ఉంచుదాం లైఫ్లో. ఒకవేళ అది నా ఎదుటి వాళ్ళతో నేను అది అలా ఆ ఫీలింగ్తో కానీ ఆ బిహేవియర్తో ఉన్నాను అనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ లీడింగ్ టు మ్యూచువల్ హ్యాపీనెస్, అంటే ఉభయ సుఖం కలుగుతుంది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ అ రైట్ ప్రపోజల్. ఓకే, అది నేను ఒకవేళ నేచర్తో పనిచేస్తున్నాను అనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ లీడింగ్ టు మ్యూచువల్ ప్రాస్పెరిటీ, అంటే ఉభయ సమృద్ధి. ఓకే, ఇవన్నిటిని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. రేపు ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడతాము. బట్ ఒకవేళ అది ఇద్దరు, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. రెస్పెక్ట్ అనేది ఒక ఎగ్జాంపుల్ ఉందనుకోండి. రెస్పెక్ట్ అని అన్నది మనకి కావాలా వద్దా, ఈజ్ ఇట్ అ రైట్ ప్రపోజల్, ఉండాలా వద్దా అని అన్నది వెరిఫై చేసుకుందాం. అయితే రెస్పెక్ట్ ఇప్పుడు మనకి ఈ టర్మ్స్లో ఎక్కడ వచ్చిందండి? లెఫ్ట్ సైడ్లో వచ్చింది కదా, ఈ సైడ్లో వచ్చింది కదా రెస్పెక్ట్ అన్నది. రైట్, సో ఆ రెస్పెక్ట్ అనేది మన అందరికీ కావాలి కదా, ఎప్పటికీ కావాలి కదా. అందరికి, చిన్నపిల్లలకైనా రెస్పెక్ట్ కావాలి, పెద్దవాళ్ళకైనా రెస్పెక్ట్ కావాలి, ఎవరికైనా కూడా రెస్పెక్ట్ కావాలి. వద్దు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
లేరండి. ఎవరు లేరు, రైట్? సో అందుకని ఇది న్యాచురల్గా అందరికీ కావాల్సిందే అని అన్నది అర్థమవుతుంది. అయితే అది మనం ఇంకా ప్రూవ్ చేయాలి అనుకుంటే రెస్పెక్ట్తో ఉందాం, మనం బిహేవ్ చేద్దాం. ఓకే, నేను రెస్పెక్ట్ ఎక్స్ప్రెస్ చేస్తాను నా ఎదుటి వాళ్ళతో. ఎవరైనా కూడా నా ఎందుకు అనవసరంగా రెస్పెక్ట్ ఇస్తున్నాడు వీడు అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. సో రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు, రెస్పెక్ట్ అనే ఫీలింగ్ నాలో ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉంటానా అన్హ్యాపీగా ఉంటానా? మీరు హ్యాపీగా ఉంటారా అన్హ్యాపీ? ఎదుటి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు వాళ్ళు ఎలా ఉంటున్నారంటే రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు హ్యాపీగా ఉంటున్నారా అన్హ్యాపీగా ఉంటున్నారా? హ్యాపీగా ఉంటారు. సో రెస్పెక్ట్ అనే ప్రపోజల్ నాతో న్యాచురల్గా వెరిఫై చేసుకున్నప్పుడు పాస్ అయింది. అలా ఉన్నప్పుడు నేను ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నేను హ్యాపీగా ఉంటున్నాను, ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఇట్ ఈస్ లీడింగ్ టు మ్యూచువల్ హ్యాపీనెస్. దాన్నే రైట్ అండర్స్టాండింగ్ అన్నామండి. అది రైట్ అండర్స్టాండింగ్. ఓకే, అలాగే ఇప్పుడు సపోజ్ ఆల్కహాల్, మందు తాగడం అని అనుకుందాం అనుకోండి. మందు తాగడం అని అన్నది న్యాచురల్ యాక్సెప్టెన్స్లో ఫస్ట్ వెరిఫై చేసుకుందాం. ఓకే, సో న్యాచురల్ యాక్సెప్టెన్స్లో పాస్ అయింది అని అనుకుందాం. ఒక విధంగా కొంతమంది తాగుతున్నారు కదా, తాగేవాళ్ళు ఉన్నారు. ఓకే, సో పాస్ అయింది అనుకుందాం, దానితో జీవిద్దాం. మందు తాగుతాను, నా బాడీ హెల్దీగా ఉంటుందా అన్హెల్దీగా ఉంటుందా? అన్హెల్దీగా వస్తుంది. ఓకే, సో ఎదుటి వాళ్ళకి నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను, వాళ్ళని నేచర్లో కూడా కొన్ని ఒక ప్రాసెస్ చేసి ఒకటి బ్యాడ్గానే ఉంటుంది కదా. సో దానివల్ల డబ్బులు పోతున్నాయి, నేచర్ని పాడు చేస్తున్నాను, అండ్ ఇంట్లో సంబంధాలు కూడా పోతున్నాయి. సో మ్యూచువల్ హ్యాపీనెస్ లేదు, మ్యూచువల్ ప్రాస్పెరిటీ కూడా లేదు, హెల్త్ కూడా పోతుంది, బాడీ కూడా పాడవుతుంది. సో సమృద్ధిగా లేదు, సంతోషము లేదు. సో అందుకని ఇట్ ఈస్ నాట్ అ రైట్ ప్రపోజల్ అని అర్థం. ఇట్ ఈస్ రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ దట్ ఆల్కహాల్ అని అన్నది అర్థం. సో ఇలాంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ ప్రపోజల్లో మనం తీసుకెళ్తే మన జీవితం ఎంతో హ్యాపీగా ఉంటుందండి. అన్ఫార్చునేట్లీ ఇది మనం చేయట్లేదు కాబట్టి మన జీవితంలో మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఓకే, సో బ్యాక్ టు దీనికి వద్దామండి. ఏమైనా క్వశ్చన్లు ఉన్నాయండి ఇప్పటి వరకు? అందరికీ అన్ని కావాలి, కాకపోతే ఏంటి కొరత అనేది క్వశ్చన్ ఇంకా తెలియట్లేదు, రైట్? అది ఈ నెక్స్ట్ 7 days. ఓకే, సో అసలు నేనంటే ఏంటి అని అన్నది డీటెయిల్డ్గా రేపు నేర్చుకుందామండి. ఆ తర్వాత మన ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీలో ఉండే సంబంధాల గురించి ఎల్లుండి నుంచి మనం స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత మెల్లిగా సొసైటీ, నేచర్ కూడా ఒకరోజు కవర్ చేస్తాను నేను. ఓకే, సో ఇది మన లెంత్ ఆఫ్ ద వర్క్షాప్. సో ఇప్పటి వరకు అయిన దాంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇంకేమైనా క్వశ్చన్స్? సో అయితే ఏం క్వశ్చన్స్ లేకపోతే సో మన మనిషి అన్న తర్వాత మనకు కావాల్సిన వస్తువులు ఏంటండి? మనిషి అన్న తర్వాత మనకి కావాల్సినవి ఏంటి? నాకు అసలు మనల్ని మనం సెంటర్గా పెట్టుకొని ఏం కావాలండి? భౌతిక సౌకర్యాలు కావాలి. ఓకే, సో కృష్ణ గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారండి. ఇప్పుడు క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగారు మీరు. అవునండి. సంగతి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ పాజిటివ్ గా ఉన్నారు. ఆ పాజిటివ్ గా ఉన్నారు కాబట్టి యూనిఫామ్ గా ఒక అభిప్రాయానికి వచ్చారు. అవును. కానీ సొసైటీలో అందరూ లేకపోతే ఒక ఫ్యామిలీలో అందరూ పాజిటివ్ గా ఉంటారు, కొంతమంది నెగిటివ్ గా ఉంటారు. కరెక్ట్. నెగిటివ్ గా ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచనలు డిఫరెంట్ గా ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు మనం ఎరవైన డెసిషన్ కి వాళ్ళు రారు. ఓకే, మీరు అడగాల్సింది అర్థమైంది. సో వద్దామండి, మనిషికి అందరు మనుషులు అలాగే ఉన్నారా, లేకపోతే నాలోనే ఏదన్నా ప్రాబ్లం ఉందా అని అన్నది అర్థం చేసుకునే ప్రయత్నం మనం సంబంధాలకు వచ్చినప్పుడు, సొసైటీ గురించి వచ్చినప్పుడు తెలుసుకుందాం. ఆర్ ఫ్యామిలీలోనే సంబంధాలని గురించి మనం అర్థం చేసుకునే టైంలో మీరు చెప్పిన దానికి ఆన్సర్ వస్తుంది. మంచి క్వశ్చన్ అడిగారు. ఇది మీరు గుర్తుపెట్టుకొని ఫ్యామిలీ రిలేషన్షిప్స్ థర్స్డే రోజు అడగండి. ఫ్యామిలీ కాదు, సొసైటీలో కూడా, వర్క్ ప్లేస్ కాదు,
all are not equal, all are not in harmonious thinking or positive thinking. There will be differences. Definitely. Yes. మీరు అన్నది కరెక్టేనండి, కరెక్ట్. In any given society, in any given time, in any given country. రైట్, డెఫినెట్గా కరెక్టేనండి, రైట్. సో ఆ డిఫరెన్సెస్ కూడా ఎందుకు వచ్చాయి అని అన్నదే మనం అర్థం చేసుకుందాము, చూద్దాం. రైట్, సొసైటీ గురించి అర్థం చేసుకుందాం. చెప్పండి. సో జనరల్ గా ఇప్పుడు చెప్తున్న వాళ్ళంతా పీస్ కావాలి, లవ్ కావాలి, రెస్పెక్ట్ కావాలి, ఇవి ఏవి కావాలని అనుకుంటున్నారో నిజానికి వాళ్ళు ఇస్తున్నారా అనే ఒక క్వశ్చన్ వాళ్ళు వేసుకుంటే దెన్ ఆన్సర్ విల్ బి వెరీ మచ్ క్లియర్. అదే అందరూ ఇలాగే ఉన్నామని చెప్తున్నారు కదా. అంత ఎక్స్పెక్టేషన్ తప్పితే ఐ డోంట్ వాంట్ టు గివ్ బట్ ఐ వాంట్ టు గెట్. కరెక్ట్. సో ఇదంతా మనలో ఒక స్టార్టింగ్ పాయింట్ వచ్చి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అదర్ పర్సన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ వెన్ వీ గివ్ లవ్ దెన్ ఆబ్వియస్లీ వీ విల్ గెట్ దెన్ మనం ఎక్స్పెక్ట్ చేసి ఇస్తాం. ఎక్స్పెక్ట్ చేసి ఇచ్చినప్పుడు అది ఇమీడియట్ గా ఈ టైంలోనే రావాలి, ఆ టైంలోనే రావాలి. ఇంత మనం ప్లాన్ చేసుకున్నప్పుడు అది రాకపోయేప్పటికీ డిసప్పాయింట్మెంట్, ద ఎంటైర్ డ్రీమ్స్ కొలాప్స్. రైట్. దాని ఎఫెక్ట్ ఏంటంటే నేను లవ్ ఇచ్చాను, నాకు రాలేదు, అందుకే లవ్ బ్యాడ్. రైట్. వద్దాం. మీరు ఈ క్వశ్చన్స్ అన్ని గుర్తుపెట్టుకుందాము. మనం ఫ్యామిలీ రిలేషన్షిప్స్ లోకి వచ్చినప్పుడు, సొసైటీ రిలేషన్షిప్స్కి వచ్చినప్పుడు ఇవన్నిటిని అడ్రస్ చేస్తామండి, డెఫినెట్గా. మంచి క్వశ్చన్స్. ఎస్, ఓకే. సో మనం కంటెంట్లోకి వెళ్దామండి. ప్రాబ్లం ఏంటంటే మనకి సమస్యలు ఉన్నాయి కదండి. ఈ సమస్యలు మీరు అన్నీ ఏదో చెప్తున్నారు కదా, మన చుట్టుపక్కల వాళ్ళతో సమస్యలు కానీ, లేకపోతే మన సొసైటీ ఫ్యామిలీతో కానీ, సొసైటీలో నుంచి కానీ, నేచర్తో వచ్చే సమస్యలు అన్నీ కూడా మనకి సమస్యలు ఎక్కువ ఎందుకు ఉన్నాయండి? మనకి భౌతిక సౌకర్యాలు తక్కువయ్యా, డబ్బులు తక్కువయ్యా, లేకపోతే సంబంధాలు తక్కువయ్యా? డబ్బులు ఎక్కువయ్యా. ఓకే. రైట్. సో ఒకప్పట్లో తినటానికి లేకపోయినా ఉన్న దాంట్లో తిని తృప్తి పడే వాళ్ళము. ఇప్పుడు అన్ని లెవెల్స్ అన్ని పెరిగిపోయినాయి. కింద లెవెల్ అనేది లేకుండా అయిపోయింది సార్ ఇప్పుడు. రైట్. సో ఇప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే, మనము మన జీవితంలో చూసుకుంటే వస్తువులు తక్కువై మన ప్రాబ్లమ్స్ లేవండి, సంబంధాల్లో ఏదో ప్రాబ్లం అయ్యే ఎక్కువగా ఉంది ప్రాబ్లమ్స్. ఫిజికల్ ఫెసిలిటీస్ తక్కువయ్యి కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ చాలా తక్కువ ఉన్నాయి అలాంటివి. రైట్. సో అయితే సో మనిషికి కావలసినవి ఏంటి అంటే, ఇప్పుడు మనం జనరల్గా ఈ క్వశ్చన్ నేను జనరల్గా మన పిల్లలతో కూడా అడుగుతుంటానండి. పెద్దయ్యాక ఏమవుతావు అని అడుగుతామండి అందరినీ. రైట్. సో జనరల్గా అంటారు, చెప్తారు డాక్టర్ అవుతాను, ఇంజనీర్ని అవుతాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అవుతాను, యూనో వ్యవసాయం చేస్తాను, ఫార్మర్ని అవుతాను అని, చాలామంది లాయర్ అవుతారు అని ఇవన్నీ చెప్తుంటారు కదా. అవన్నీ అవడం అంటే దానివల్ల మనకు వచ్చేది ఏంటి అండి? జనరల్గా యూనో ఈ డాక్టర్ అవుదాం అనుకుంటారు. డాక్టర్ ఎందుకు అవుదాం అని అనుకుంటున్నారు అని అంటే, నేను సర్వీస్ చేస్తాను, నాకు ఒక రెస్పెక్ట్ అనేది వస్తుంది. ఇవన్నీ ఇంతకుముందు చెప్పాను కదా, లెఫ్ట్ సైడ్ ఉన్నాయి అన్నీ, అవన్నీ నేను ఒక సర్వీస్ చేస్తాను, మనీ వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది అని అనుకుంటాము. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని అనుకుంటున్నాము అని అంటే, ఫైనల్ రీజన్ ఏంది? ఇవన్నీ ఎందుకు కావాలి నాకు? డాక్టర్ ఎందుకు అవ్వాలి అనంటే ఇవన్నీ వస్తాయి కాబట్టి. రైట్. ఇవన్నీ ఎందుకు కావాలి అని అనుకుంటే సుఖంగా సమృద్ధిగా ఉండడానికి కదా ఫైనల్ రీజన్. అలాగే ఇంజనీర్ ఏం చేస్తాడు? యూజువల్గా వస్తువుల్ని తయారు చేస్తాడు, దాన్ని బట్టి ఇంజనీర్ చేస్తాడు, డబ్బులు వస్తాయి, రెస్పెక్ట్ వస్తుంది సమాజంలో. అవన్నీ ఎందుకు కావాలి అని అనుకుంటే సుఖంగా సమృద్ధిగా ఉండడానికే. ఐఐటి ఇంజనీర్ అయితే కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయేమో, ఎక్కువ రెస్పెక్ట్ వస్తుందేమో అనే ఎక్స్పెక్టేషన్ తోటి ఉంటాం. అవన్నీ కూడా ఎందుకు కావాలి అని అంటే సుఖంగా సమృద్ధిగా. ఏదైతే మదర్ ఉందో పిల్లల్ని ఎందుకు మంచిగా చూసుకుంటుంది అమ్మలాగా అని అనుకుంటాం కదా. ఎందుకు అని అంటే పిల్లల్ని టేక్ కేర్ చేయడానికి, వాళ్ళతో విశ్వాసంగా ఉండడానికి, రెస్పెక్ట్ అని అన్నది ఇవ్వడానికి, రైట్, గైడెన్స్ ఇవ్వడానికి. ఇవన్నీ అమ్మ చేసే పనులు. ఇవన్నీ ఎందుకు అని అంటే, అమ్మ కూడా అలా ఎందుకు చేస్తుంది అని అంటే వాళ్ళతో హ్యాపీగా ప్రాస్పరస్గా ఉంటాననే కదా. అది ఆ ఫ్యామిలీలో. ఫార్మర్ వ్యవసాయం ఎందుకు చేస్తున్నాడు? చెట్లు పెంచడానికి, ఆర్ ధాన్యం పండించడానికి, వస్తువులను తయారు చేయడానికి.
ఎందుకు అనంటే డబ్బులు వస్తాయనే ఎక్స్పెక్టేషన్ తోటి రెస్పెక్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడానికి. ఇప్పుడు వస్తుందో లేదో పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది, కానీ దాని గురించి తర్వాత వెళ్దాం. బట్ ఎనీవే ఫైనల్గా అవన్నీ ఎందుకు అనుకుంటున్నాడు అని అంటే హ్యాపీగా ప్రాస్పరస్గా ఉందామని. దొంగ కూడానండి, దొంగ కూడా డబ్బులు అంటే ఏవో వస్తువులు వచ్చేస్తాయి దొంగతనం, చాలా కష్టపడతాడండి దొంగ కూడా. ఎంత కష్టపడతాడు, ఒక ఇంట్లో దొంగతనం చేయడం అనేది అంత ఈజీ కాదు, చాలా కష్టపడతాడు, రైట్? సో అలా దొంగలించిన డబ్బులు రెస్పెక్ట్ వస్తుందనే ఎక్స్పెక్టేషనే ఉంటుంది వాళ్ళకి, ఈ లెఫ్ట్ సైడ్ ఉండే ఎక్స్పెక్టేషనే ఉంటుంది. అవన్నీ కూడా ఎందుకు కావాలి అని అంటే హ్యాపీగా ప్రాస్పరస్గా ఉంటాననే ఎక్స్పెక్టేషన్ తోటే. వెదర్ ఇట్స్ అ రైట్ ప్రొఫెషన్ ఆర్ నాట్ అనేది డిఫరెంట్ ఇష్యూ. బట్ అయితే మన ఫోకస్ అంతా కూడా ఎక్కడుంది అని అంటే, ఈ డాక్టర్ అవుతే నేను హ్యాపీగా ఉంటాను, ఇంజనీర్ అవుతే హ్యాపీగా ఉంటాను, లాయర్ అయితే హ్యాపీగా ఉంటాను. కానీ ఇవన్నీ ఒక రకమైన దారులండి. ఇప్పుడు మనం ఢిల్లీకి వెళ్ళాలండి, ఢిల్లీకి ఎలా వెళ్తే ఢిల్లీకి వెళ్ళగలము అని అంటే చాలా చాలా మార్గాలు ఉన్నాయి. వయా ముంబై వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, సైకిల్ వేసుకొని కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. యూనో ఎలా అయినా వెళ్ళొచ్చు. ఇటు వయా కోల్కతా వెళ్ళొచ్చు, స్ట్రైట్గా ఫ్లైట్లో కూడా వెళ్ళిపోవచ్చు. ఒక్కొక్క దానికి కొంచెం ఎక్కువ టైం పట్టవచ్చు, కొంచెం తక్కువ టైం పట్టవచ్చు, బట్ వెళ్ళాల్సింది ఢిల్లీకే కదా. ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే మనం హ్యాపీగా ప్రాస్పరస్గా ఉంటున్నామా లేదా అన్నదే క్వశ్చన్, రైట్? ఇప్పుడు అందరూ డాక్టర్ అయ్యి అందరూ హ్యాపీగా ఉంటున్నారా, ఉండగలుగుతున్నారా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఇంజనీర్ అయ్యి హ్యాపీగా ఉండగలుగుతున్నారా, సంతోషంగా ఉండగలుగుతున్నారా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకు అని అంటే మన ఫోకస్, మన లైఫ్లో ఫోకస్ అంతా ఈ వీటి మీద, ఇది చేస్తే హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నాను, కానీ నేనే హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండడానికి ఏది చేసినా నేను హ్యాపీగా చేస్తాను అనే గోల్ లేకుండా ఉంటుందండి. మనకి ఏంటంటే ఎయిమ్, ఈ కోరిక అని అన్నది ఒక డైరెక్షన్లో లేదు, అందుకని ఏదో అర్థం కాలేదు, మనకి కరెక్ట్గా అర్థం కాలేదు, రైట్? సో అది ప్రాబ్లం అండి మన దగ్గర, రైట్? సో ఈ కంటెంట్లోకి వస్తానండి, మనకి ఎక్కువ టైం లేదు, ట్రై చేస్తాను కంప్లీట్ చేయడానికి. సో మనిషి అన్న తర్వాత మనకు కావాల్సింది ఏంటి అని అంటే భౌతిక సౌకర్యాలు కావాలి, రైట్? ఏం భౌతిక సౌకర్యాలు కావాలి? ఉండటానికి, తినడానికి తిండి కావాలి, ఉండటానికి బట్ట కావాలి, డబ్బులు కావాలి, వీటికి అన్నిటికీ బేసిక్గా, రైట్? ఉండటానికి ఒక ఇల్లు, తినడానికి తిండి, వేసుకోవడానికి బట్ట, ఇవే కదండి మనకు కావాల్సింది మేజర్గా. కొన్ని వస్తువులు కావాలి, లైక్ ఈ ల్యాప్టాప్లు కావాలి, కొన్ని తిరగడానికి ఒక కార్ కావాలి, వాడుకోవడానికి ఒక మొబైల్ కావాలి, ఇవన్నీ వస్తువులు కావాలి, ఇవన్నీ కావాలి. వీటితో పాటు ఏవి కావాలండి, ఇంకేం కావాలండి? సంబంధాలు కావాలా వద్దా? కావాలి, సంబంధాలు కూడా కావాలి. ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అండి మనకి? డబ్బు ఇంపార్టెంట్. రైట్, మన జీవితం అంతా కూడా అలాగే ఉంది. మన టైం అంతా కూడా దేని మీద ఎక్కువ పెడుతున్నాం అన్నట్టు డబ్బు మీదనే ఎక్కువ పెడుతున్నాం. చూడండి మన లైఫ్లో వెరిఫై చేసుకుందాం. కానీ సంబంధాల్లో లోపం వచ్చిందనుకోండి, డబ్బు వస్తుందా అండి? మనం వెరిఫై చేసుకుందాం. రాదు. మనకు సంబంధాలు మంచిగా లేకపోతే మనకి ఎవరైనా కోఆపరేట్ చేస్తారా? చేయరు. రైట్. సో మన ఫ్యామిలీనే మనకు కోఆపరేట్ చేయదు, మన సంబంధాలు వర్క్ ప్లేస్లో మనకు కరెక్ట్గా లేదనుకోండి, సో అది కోఆపరేషన్ లేదు. సో ఇప్పుడు చెప్పండి, ఏది మనకి ఇంపార్టెంట్ అండి? సంబంధాలు ఇంపార్టెంటా, వస్తువులు ఇంపార్టెంటా? మనకి ఏది ఇంపార్టెంట్ అని ఇప్పుడు మనకు అర్థమవుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ మన జీవితం అంతా కూడా వీటి వెనకాలనే తిరుగుతున్నాం. అంటే ఇవి అవసరం లేదని చెప్పట్లేదు, ఇవి అవసరమే, కానీ అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ సంబంధాలు, రైట్? సో అయితే అది రికగ్నైజ్ చేస్తున్నామా, రైట్? అయితే మనం అదే జంతువులకు చూడండి, జంతువులకి భౌతిక సౌకర్యాలు ఉంటే సరిపోతాయండి, ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు. వాటిలో ఇది కూడా కనపడుతుండొచ్చు, బట్ జంతువులకి ఇది చాలు, ఇది ఉంటే సరిపోతాయండి. మనం అది అబ్జర్వ్ చేస్తున్నాం కదా, కుక్కలు కానీ, ఆవులు, గేదెలు కానీ, ఏవైనా సరే పక్షులు కానీ, వాటికి ఉండడానికి ఇల్లు, ఒక రకమైన ఇల్లు, తినడానికి తిండి, ఎప్పటికప్పుడు ఆహారము, నీళ్లు, ఇవి ఉంటే చాలు. అంతకుమించి అవి ఎక్కువ కూడా ఏం పెద్దగా తినవు, ఆశించవు అంతకంటే ఎక్కువ కూడా, రైట్? సరిపోతాయి. అన్ఫార్చునేట్లీ మనం కూడా వాటిలాగానే బతుకుతున్నాం కదా, దీని మీదనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం కదా. మనిషి అన్న తర్వాత ఇది కూడా ఇంపార్టెంట్, ఇదే ఎక్కువ ఇంపార్టెంట్ అని అనేది ఎప్పుడైతే రియలైజ్ అవుతామో అప్పుడు మన జీవితం బాగుంటుంది, రైట్? సో అయితే ఇప్పుడు ఎలాంటి ఫిజికల్ ఫెసిలిటీస్, ఎలాంటి భౌతిక సౌకర్యాలు కావాలి అని అన్నది అర్థం కావాలి కదా.
ఎలాంటి సంబంధాలు కావాలి అన్నది కూడా మనకు అర్థం కావాలి కదా, సంబంధాలు ఎలా ఉండాలి అన్నది కూడా అర్థం కావాలి కదా, ఎన్ని సౌకర్యాలు ఎలాంటి సౌకర్యాలు కావాలి అన్నది కూడా అర్థం కావాలి కదా. అయితే ఈ రెండు కాకుండా ఇంకేం కావాలండి మనకి, చెప్పగలరా? ఇవి రెండు కాకుండా అసలు మంచి ఆలోచన కావాలి సార్, ఎక్స్పెక్టేషన్ లేని ఆలోచన కావాలి, ఆ అండర్స్టాండింగ్ కావాలండి, వీటి గురించి అర్థం కావాలి మనకి. ఎందుకంటే సంబంధాలు ఎన్ని ఉన్నా ఆలోచన తీరు మంచిది లేనప్పుడు ఏమవుతుంది, ఏదో ఎక్స్పెక్టేషన్ వాంటింగ్ ముందుకు వచ్చింది అనుకో, మంచి ఆలోచన కన్నా ముందు వాంటింగ్ వస్తే దాని తగ్గట్టు వెళ్తాం, వీడితో స్నేహం చేస్తే నాకేంటి లాభం అనేది మొదలైతే అక్కడ మళ్ళీ అగైన్ సేమ్ ఓల్డ్ ఇష్యూకి వెళ్తాం. సో ఆలోచన మంచిగా ఉంటే సొసైటీతో కూడా మంచి జరుగుతుంది మనకి. సో దాని ఆలోచన కంటే నేను రైట్ అండర్స్టాండింగ్ అంటున్నానండి, సరైన అవగాహన అంటున్నాను దాన్ని. ఓకే, సో ఈ మూడు కావాలి కదండి. ఇందులో ఏది ఇంపార్టెంట్ అండి మనకి? ఈ మూడిట్లో ఏది ఎక్కువ ఇంపార్టెంట్? ఆ మూడు ఇంపార్టెంటే, ఏది ఎక్కువ ఇంపార్టెంట్? అండర్స్టాండింగ్. ఓకే, ఈ సరైన అవగాహన మనకి భౌతిక సౌకర్యాల మీద లేదనుకోండి, ఏది పడితే అది తెచ్చుకుంటాం, ఏది పడితే అది తింటాం, ఏది పడితే అది వాడేసుకుంటాం అనవసరం వాటిని. సో ఎందుకంటే ఏది కావాలో అర్థం కాలేదు కదా, ఎంత కావాలో కూడా అర్థం కాలేదు కదా, రైట్? సో అది ప్రాబ్లం అండి. సో అందుకని ఇది ఇంపార్టెంట్, దీని పట్ల రైట్ అండర్స్టాండింగ్ అని ఇంపార్టెంట్. అలాగే సంబంధాలు కూడా, ఎలాంటి సంబంధాలు కావాలి అని అన్నది అర్థం కావాలి కదా మనకి. మంచి సంబంధాలు కావాలా, చెడు సంబంధాలు కావాలా మనకి? ఆ మంచిది అనే అవగాహన మనకు కావాలి, ఆ సరైన అవగాహన కావాలి మనకి, దాన్ని రైట్ అండర్స్టాండింగ్ అన్నాను. సో ఇప్పుడు మనకి ఇది ఫస్ట్ టాప్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆ తర్వాత సంబంధాలు ఎక్కువ ఇంపార్టెంట్, ఆ తర్వాత ఫిజికల్ ఫెసిలిటీ. మూడు కూడా ఇంపార్టెంటే, కానీ ఆర్డర్ వచ్చేసి 1, 2, 3, అంతే కదండి. ఫస్ట్ అండర్స్టాండింగ్, ఇది దీన్ని నాలెడ్జ్ అని కూడా అనొచ్చు. సో కానీ మనం దీన్ని ఏం చేసాం, మన లైఫ్లో దీన్ని ఉల్టా చేసేసాం. దీని మీద ఎంత ఫోకస్ పెడుతున్నాం అండి మన జీవితంలో, ఆలోచిద్దాం ఒకసారి. సో ఈ రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ ఫిజికల్ ఫెసిలిటీస్, రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ రిలేషన్షిప్, సంబంధాల మీద సరైన అవగాహన, భౌతిక సౌకర్యాల మీద సరైన అవగాహన తెచ్చుకోవడమే ఈ వర్క్షాప్ ఒక రిక్వైర్మెంట్. ఓకే, ఈ 7 రోజులు, ఈ 8 రోజులు వీటి మీదనే మనం ఫోకస్ పెడతాము. అయితే ఎప్పుడైతే దీని మీదనే మనం ఫోకస్ పెడుతున్నామో మనది దాన్ని ఏమన్నాను అంటే ఇన్హ్యూమన్ కాన్షియస్నెస్ అని అన్నామండి. ఈ మూడు ఉన్నాయంటే మన హ్యూమన్ కాన్షియస్నెస్. అది ఉంటే మనకు అడ్వాంటేజ్ ఏంటి అని అన్నది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఒకవేళ మనం సరైన అవగాహన లేదనుకోండి, ఫిజికల్ ఫెసిలిటీ నాకు ఏమి కావాలి, ఎందుకు కావాలి, ఎంత కావాలి అనే అవగాహన లేనప్పుడు నాకు ఏదో తక్కువైంది అనే ఫీలింగ్ ఎప్పటికీ ఉంటుంది. డబ్బులు లేవు నా దగ్గర, ఉండడానికి బట్టలు లేవు, ఇల్లు లేవు, చాలా చాలా మనం ఏవైతే అనుకుంటున్నామో ప్రస్తుతానికి అదే ఎక్కువ ప్రాబ్లం ఉంది. ఇది జంతువులకు కూడా లేవండి, మనుషులకే ఉంటుంది అన్ఫార్చునేట్లీ. సో అంటే జంతువుల కంటే హీనంగా బతుకుతున్నాం మనం, ఇంకా చెప్పాలి అన్నట్టే. ఈ డిప్రవేషన్, ఎక్స్ప్లాయిటేషన్, డిప్రవేషన్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే దాని మీద సరైన అవగాహన లేదు. దానివల్ల మనం అన్హెల్దీగా ఉంటున్నాం, మన బాడీ కూడా హెల్దీగా లేదు. ఎందుకంటే ఏ తినడానికి ఏ వస్తువు కావాలి అని అన్నది కూడా కరెక్ట్గా డిసైడ్ చేసుకోలేకపోతున్నాం మనం. ఎలాంటి వస్తువు కావాలి, ఎంత కావాలి అన్నది కూడా, ఎంత తినాలి అని అన్నది కూడా డిసైడ్ చేసుకోలేకపోతున్నాం. అందుకే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎంత డబ్బులు కావాలి అని అన్నది కూడా మనం డిసైడ్ చేసుకోలేకపోతున్నాం. ఈ క్వశ్చన్ ఇంకా నేను డీటెయిల్డ్గా రేపు సమృద్ధి అంటే ఏంటి అని అన్నది డిస్కస్ చేసిన టైంలో రేపు చెప్తానండి. సో సంబంధాలు కూడా అంతేనండి. ఎలాంటి సంబంధాలు కావాలి, ఎందుకు ఉండాలి, అసలు సంబంధం అంటే ఏంటి అని అన్నది కూడా మనం అర్థం కానప్పుడు, అందుకే చూడండి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు హ్యాపీగా ఉంటాం కదండి. ఇంతకుముందు డిసైడ్ చేసాం కదా, నేను రెస్పెక్ట్ నాలో ఫీలింగ్ ఉన్నప్పుడే నేను హ్యాపీగా ఉంటాను, దాన్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నేను హ్యాపీ అవుతాను, ఎదుటి వాళ్ళు హ్యాపీగా అవుతారు. అది లేనప్పుడు డిస్రెస్పెక్ట్ చేయండి, ఒకరిని తిట్టండి, హ్యాపీగా ఉంటానా? బోత్ ఆర్ అన్హ్యాపీ. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే రెస్పెక్ట్ అంటే ఏంటో అర్థం కాలేదు కదా. నాకు కావాల్సింది రెస్పెక్ట్. మనం ఇంతకుముందు చూసాం కదా, లెఫ్ట్ సైడే ఉండాలి రెస్పెక్ట్ ఉన్నది కూడా. అది దాని గురించి అర్థం కానప్పుడు మనం డిస్రెస్పెక్టే చేస్తాం. అలా చేసినప్పుడు నేను అన్హ్యాపీగా ఉంటాను, ఎందుకంటే ఈ సరైన అవగాహన లేదు కదా.
ఆ నాలెడ్జ్ లేదు కదా రెస్పెక్ట్ అంటే ఏంటి అన్నది. అది ఎప్పుడైతే లేదో నేను అన్హ్యాపీగా ఉంటాను, ఎదుటి వాళ్ళని అన్హ్యాపీగా చేస్తున్నాను. మన జీవితం కూడా ఇలాగే ఉంది ప్రస్తుతానికి. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఇది రైట్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఫస్ట్ ఆర్డర్ అబౌట్ రిలేషన్షిప్, సంబంధాలు ఉన్నప్పుడు, సంబంధాల మీద సరైన అవగాహన ఉన్నప్పుడు, సంబంధాల్లో ఆ ఫీలింగ్స్ని నేను అర్థం చేసుకున్నప్పుడు, లైక్ విశ్వాసము, సమ్మానము, రెస్పెక్ట్, గౌరవము, మమత, వాత్సల్యము, ప్రేమ, స్నేహము, కృతజ్ఞత, ఇవన్నీ మనకు అర్థమైనప్పుడు, నాకు అర్థమైనప్పుడు నేను హ్యాపీగా ఉంటాను. వాటిని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. రైట్? ఇది వద్దు అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సంబంధాలు వద్దు అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు ఫస్ట్ థింగ్ ఎవరు లేరు కదా. అలా కావాలి అని అనుకున్నప్పుడు వాటిని అర్థం చేసుకునే అవసరం కూడా ఉంది కదా. ఇది సరైన అవగాహన. అయితే వస్తువులు కూడా కావాలి మనకి. ఎలాంటి వస్తువులు కావాలి, ఎంత కావాలి, ఎందుకు కావాలి అని అన్నది అర్థమైతే నేను సమృద్ధిగా ఉంటాను, ప్రకృతిని కూడా సమృద్ధిగా ఉంచే ప్రయత్నం చేస్తాను. అప్పుడు పొల్యూషన్ చేయదండి, మనం చేయమండి, పొల్యూషన్ చేయము, గ్లోబల్ వార్మింగ్ అనే కాజ్ కూడా ఉండదు. ఇది మనం లాస్ట్ డే రోజు నేచర్ గురించి నేర్చుకుందాం. ఓకే, సమృద్ధి అనే భావన రేపు తెలుసుకుందాం. బట్ నేచర్కి కూడా ఎలాంటి హామ్ చేస్తున్నాము, చేస్తాము ఒకవేళ ఇది అర్థం కాకపోతే అన్న ప్రాబ్లం లాస్ట్ డే రోజు నేర్చుకుందాం. సో ఇది ఈ మూడు కలిగి ఉండడం అనే మనం హ్యూమన్ కాన్షియస్నెస్ అని అన్నామండి. మా ఆర్గనైజేషన్ పేరు కూడా సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్, CHDHC అనే మా ఆర్గనైజేషన్ పేరు కూడా ఇందు నుంచే వచ్చింది. ఎందుకంటే నాకు ఇలాంటి కాన్షియస్నెస్ కావాలి. దేని గురించి రైట్ అండర్స్టాండింగ్ కావాలి అని అంటే సంబంధాలు నాకు అర్థం కావాలి, భౌతిక సౌకర్యాల గురించి, సమృద్ధి గురించి కూడా నాకు అర్థం కావాలి. అలా అర్థమైనప్పుడే నేను జీవ చైతన్యం ఆర్ మానవ చైతన్యంతో నేను ఉండగలుగుతాను, సామరస్యంగా ఉండగలుగుతాను. ఇది అర్థమైనప్పుడు హ్యాపీగా, ప్రాస్పరస్గా ఉండగలుగుతాను, సుఖంగా, సమృద్ధిగా ఉండగలుగుతాను. యా, ఎవరో మాట్లాడుతున్నారండి, కొంచెం మ్యూట్ చేసుకోండి. సో ఇదండి వాళ్ళ ఫస్ట్ డే రోజు కంటెంట్. సో ఒక లాస్ట్ ఇన్ఫర్మేషన్ తోటి క్లోజ్ చేస్తానండి. ఓకే, సో ఏదైతే ఎంత డబ్బులు కావాలండి మనకి మనిషి అన్న తర్వాత? ఓకే, సో ఒక చిన్న ఎక్సర్సైజ్ ఇస్తాను. మనము మనిషి అన్న తర్వాత మనకి ఎంత డబ్బులు కావాలి అని అన్నది మీరు రేపు కొంచెం ఆలోచించి, రేపు ఏమైనా క్వశ్చన్లు అడగండి, దాని నుంచి మీరేం కంక్లూజన్ వచ్చిందో చెప్పండి, చేసుకోండి. డబ్బులు ఎందుకోసం కావాలి? ఓకే, సో డబ్బులు ఉంటే నాకు ఇవి వస్తాయా, ఏవైతే ఇవన్నీ లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ వస్తాయా? సో అలాగే సంబంధాలు, ఇందులో చూడండి మీరు ఎన్ని సంబంధాలకి రిలేటెడ్గా ఉన్నాయి, ఎన్ని డబ్బులతో వచ్చేవి ఉన్నాయి. ఓకే, కొన్ని డబ్బులతో వచ్చేవి కూడా ఉంటాయి, కొన్ని సంబంధాలతో వచ్చేవి కూడా ఉంటాయి. ఓకే, సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా ఎన్ని డబ్బులతో వచ్చేవి ఉన్నాయి, ఎన్ని మంచి సంబంధాలతో వచ్చేవి ఉన్నాయి. ఇందులో ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. ఇది ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయండి. అది చేసిన తర్వాత రేపు మీ కంక్లూజన్ ఏంటి? సో రేపు నా లోపల నాకు సామరస్యత అంటే హార్మోనీ ఇన్ ఇండివిజువల్ అనే దాని గురించి నేర్చుకుందాం. అసలు నేనంటే ఏంటి, లైక్ నేను నా బాడీ రెండు ఉన్నాయి కదా. ఓకే, సో నేను నా బాడీ, ఈ రెండింటి గురించి రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముగించే ముందు 10 దాటిందండి, 5 minutes ముందుకు వెళ్ళాము. 1-2 క్వశ్చన్లు ఉంటే తీసుకుందామండి, ఇంకా ఏమైనా క్వశ్చన్లు ఉంటే. హలో, చెప్పండి సార్. యా, అదే లాస్ట్ చెప్పారు కదా, రేపు హోంవర్క్ లాగా ఒకటి అదే వివరణ చూడండి అన్నారు కదా, దాని గురించి నేను వెళ్ళలేదు, ఒకసారి చెప్పగలరా? యా, ఏంటంటే మనము ఇంతకుముందు మనం డిస్కస్ చేశాం కదా, మనిషి అన్న తర్వాత మనకు కావాల్సింది రైట్ అండర్స్టాండింగ్, అబౌట్ సంబంధాలు, అబౌట్ నేచర్ ఆర్ అబౌట్ ఫిజికల్ ఫెసిలిటీస్, మనకు కావాల్సిన భౌతిక సౌకర్యం, వీటి అండర్స్టాండింగ్ కావాలి కదా. సో ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అని అన్నది ప్రూవ్ చేయడానికి ఇందులో ఏవి భౌతిక సౌకర్యాల వల్ల వస్తాయి ఆర్ డబ్బులతో వస్తాయి, ఏది సంబంధాల వల్ల వస్తాయి అని అన్నది మీరు క్లాసిఫై చేసుకోండి. ఎన్ని ఉన్నాయి? ఓకే ఓకే, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏది ఎక్కువ ఇంపార్టెంట్, డబ్బులు భౌతిక సౌకర్యాలు ఇంపార్టెంటా, సంబంధాలు ఎక్కువ ఇంపార్టెంటా అని అన్నది ఈ ఎక్సర్సైజ్ చేస్తే మనకు అర్థమవుతుంది. అలాగే సార్, థ్యాంక్ యూ సార్.
ఓకే. సో నేను ఈ పీపీటీని కూడా షేర్ చేస్తాను. ఈ థర్డ్ స్లైడ్ ఒకసారి మీరు చూడండి. ఇందులో ఏవి డబ్బుల వల్ల వస్తాయి, ఏవి సంబంధాల వల్ల వస్తాయి అన్నది మీరు క్లాసిఫై చేసుకొని రేపు మీ ఇన్పుట్ షేర్ చేసుకోండి. అది ఇంపార్టెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకేనండి. ఇంకేమైనా క్వశ్చన్లు ఉన్నాయండి? 1-2 క్వశ్చన్లు. హలో, యా చెప్పండి. లేదు సార్, అదే నేను అది వినలేదు, అందుకే. ఓకే ఓకే, యా యా. ఇంకెవరన్నా థ్యాంక్ యూ. క్వశ్చన్ అడగాల్సిన వాళ్ళు ఎవరైనా అడిగితే 1-2 క్వశ్చన్లు, లేకపోతే క్లోజ్ చేద్దామండి. ఓకేనండి. ఎవరికి? యా చెప్పండి. అదే సీమ్స్ నో క్వశ్చన్ సార్. అదే రేపు 8:20 కల్లా మనం కొంచెం ఎర్లీగా జాయిన్ అవ్వండి. కొంచెం ఎర్లీగా ఆన్ టైం స్టార్ట్ చేస్తే మనం ఆన్ టైం క్లోజ్ చేయొచ్చు. అది మెయిన్గా. సో అందరు కొంచెం నిద్రావస్థలో ఉంటారు అప్పటికే. సో అందరికీ ఒకసారి క్లోజ్ చేద్దామండి. గుడ్ నైట్. సో రేపు 8:20 కల్లా ఒక 10 నిమిషాలు ముందే జాయిన్ అవుతే మనం మంచిగా వినొచ్చు. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ అందరికీ. సార్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్.